ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 9th క్లాస్ బయాలజీలోని థర్డ్ చాప్టర్ అయినటువంటి మూడో చాప్టర్ అయినటువంటి ఆహార వనరులలో అభివృద్ధి అనేటువంటి ఈ టాపిక్ లో మనకి పశు సంవర్ధనం యానిమల్ హస్బెండరీ అనేటువంటి ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ ముందు అప్లోడ్ చేసినటువంటి వీడియోలో మొక్కల నుంచి ఆహారోత్పత్తి ఏ విధంగా మనకి లభిస్తుంది, ఆహారోత్పత్తిని అధికం చేయడానికి మనం ఎటువంటి రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, యాజమాన్య పద్ధతులు చేపట్టాలి అనేటువంటి వాటన్నిటి గురించి మనం ముందు అప్లోడ్ చేసినటువంటి వీడియోలో మనం అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మాత్రం పశు సంవర్ధనం అనేటువంటి ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. రైట్. సో ఎవరైతే మనకి ఆంధ్రప్రదేశ్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ రాసే అభ్యర్థులు ఉన్నారో వారందరికీ కూడా మనకి ఈ వీడియోస్ అనేవి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి, ఉపయోగపడతాయి. అదేవిధంగా మన అర్చిత అకాడమీ మనకి యాప్ అనేది అందుబాటులో ఉంది. ఈ యాప్లో మనకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్కి సంబంధించి కోర్స్ అనేది రన్నింగ్లో ఉంది. ఆగస్టు 1వ తేదీ నుంచి మనకి కోర్స్ అనేది రన్నింగ్లో ఉంది. సో మనకి ఆ కోర్సులో భాగంగా 6th క్లాస్ నుంచి మనకి ఇంటర్మీడియట్ వరకు వీడియోస్ ఉంటాయి, మరియు మెథడాలజీ అనేది ఉంటుంది. మెథడాలజీ సంబంధించిన వీడియోస్ అన్ని కూడా ఉంటాయి. సో వాటితో పాటుగా మనకి వీక్లీ టెస్టులు కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఒక కోర్స్ అనేది మీకు క్రియేట్ చేయడం జరిగింది. ఒక 60 మార్కులకి మీకు ఒక కోర్స్ అనేది క్రియేట్ చేసి మీకు అందించడం జరిగింది మన హర్షిత అకాడమీ యాప్ అనేది. సో దాంట్లో ఓన్లీ ఒక 1000 రూపీసే మరి కాస్ట్. అది ఆ 1000 రూపీస్ పెట్టేసి మీరు పర్చేస్ చేసినట్లయితే 60 మార్క్స్ 60 మార్కులకు సంబంధించినటువంటి మీకు కంటెంట్ అంతా కూడా మీకు వీడియోస్ రూపంలో మీకు పొందుపరచడం జరిగింది. మరి ఆ యాప్ని మీరు అదేవిధంగా ఆ కోర్స్ని మీరు పర్చేస్ చేసి యూజ్ చేసుకోవాల్సిందిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఇక్కడ వీడియో చూసే వాళ్ళందరూ కూడా, యూట్యూబ్లో వీడియో చూసే వాళ్ళందరూ కూడా ముందుగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోని అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్. థ్యాంక్ యూ. సో మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన టాపిక్ వచ్చరికి పశు సంవర్ధనం. సో పశు సంవర్ధనం అనేది శాస్త్రీయమైన పశుగణన ప్రజననము. శాస్త్రీయమైన పశుగణనం అంటే ఒక పద్ధతి ప్రకారం మనము పశువులను పెంచడం అనేది అండి. ఎలా అంటే అలా పెంచకుండా, ఎలా అంటే వాటిని అలా వదిలేయకుండా ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమ పద్ధతిలో మనం పశువులు పెంచేదాన్ని మనం శాస్త్రీయమైనటువంటి పద్ధతిగా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి పశు సంవర్ధనం అనగా అనేది శాస్త్రీయమైన పశుగణన ప్రజననంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా దీనిలో మనకి ఏమేమి ఉంటాయి, ఒక ఆర్డర్ ప్రకారం మనం పెంచడం జరుగుతుందని చెప్పుకున్నాము. ఏ క్రమంలో మనం వాటిని పశువులను పెంచాలి అనే దాన్ని చూసినట్లయితే పోషణ, ప్రజననం, వ్యాధి నియంత్రణ వంటి అంశాలు అనేవి ఈ శాస్త్రీయమైన పశుగణన ప్రజననలో ఉండటం జరుగుతుంది. పోషణ అని ముందు చెప్పుకున్నాము. సో పశువుల నుంచి మనకి అధికంగా దిగుబడి రావాలంటే పాలు కావచ్చు, మిగతా ఏ పదార్థాలైనా సరే మనకి పశువుల నుంచి మనకి ఎక్కువగా ఉత్పత్తి లేదా దిగుబడి రావాలంటే మనం ఖచ్చితంగా వాటికి అవసరమైనటువంటి అన్ని రకాల పోషకాలు మనం అందించాలి. అలా ఎప్పుడైతే ఆ పశువులకి మనం వాటికి కావాల్సిన పోషకాలు మనం పుష్కలంగా అందిస్తామో వెంటనే వాటి యొక్క పెరుగుదలను కనిపించడం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. వాటితో పాటుగా మనకి ఆటోమేటిక్గా పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. కాబట్టి పశువుల పెంపకంలో పోషకాలు అందించడం అనేది ఒక ముఖ్యమైన కార్యక్రమం మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రెండవది ఏంటి, ప్రజననం అన్నాం. ప్రజననము అంటే కొత్త రకాలు సృష్టించడం. మనం అనేక రకాలైనటువంటి లక్షణాలు కలిగినటువంటి జంతువులు, వేరు లక్షణాలు కలిగిన జంతువులు అనేవి ఉంటాయి. మరి అక్కడ ఆ పశువులన్నింటిలో కూడా మనకు కావాల్సిన లక్షణాలు ఉండవు. ఇలా మనకి కావాల్సినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో మనకు కావాల్సిన లక్షణాలను మనం తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇటువంటి దాన్ని మనం ప్రజననం అంటాం. అలా కాకుండా మనకి అవసరం లేనటువంటి వాటిని మనం వాటిని పోషించినట్లయితే వాటి నుంచి పాల ఉత్పత్తి తగ్గుతుంది. దానివల్ల రైతులు నష్టపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మనకి ఏవైతే లక్షణాలు కావాలో పాల ఉత్పత్తి పెరగాలి బాగా, అటువంటి లక్షణాలు కలిగే వాటిని మనము వివిధ రకాల జంతువుల లక్షణాలన్నింటినీ కూడా మనం ప్రజననం జరిపేసి వాటి నుంచి కొత్త లక్షణాలు కలిగినటువంటి జంతువులు మనం తయారు చేసుకోవచ్చు. దాన్నే ప్రజననం అంటాము. నెక్స్ట్ వ్యాధి నియంత్రణ. సో ఇంకోటి ఏంటి, వ్యాధులు మన అభివృద్ధి జరగాలి, పెరుగుదల సక్రమంగా ఉండాలి. ఎప్పుడైతే అవి ఎటువంటి అనారోగ్యం లేకుండా అవి పెరుగుతాయో దాని నుంచి ఆటోమేటిక్గా మనకి పాల ఉత్పత్తి అనేది పెరుగుతుంది. కాబట్టి
వాటిని పెంచే క్రమంలో పశు సంవర్ధనం చేసేటువంటి క్రమంలో పశువుల పెంపకంలో మనము ఆ పశువులకు ఎటువంటి వ్యాధులు రాకుండా కూడా నియంత్రించాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. కాబట్టి మనము ఈ పశు సంవర్ధనం లేదా పశువుల పెంపకంలో ముఖ్యంగా మనం పాటించేటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటంటే పోషణ ఒకటి, ప్రజననం ఒకటి, వ్యాధి నియంత్రణ. ఇటువంటి అంశాలన్నింటినీ కూడా మనము దృష్టిలో ఉంచుకొని పశువుల పెంపకాన్ని చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో అప్పుడే మనకి వాటి నుంచి ఎక్కువగా ఉత్పత్తి అనేది రావటం జరుగుతుంది. రైట్. నెక్స్ట్, జంతు ఆధారిత వ్యవసాయంలో పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్ళు, చేపల పెంపకం ఉండటం జరుగుతుంది. చూడండి, జంతు ఆధారిత వ్యవసాయం. మామూలుగా వ్యవసాయం అయితే మొక్కల మీద ఆధారపడి ఉండడం, మొక్కలు మనం పంటలు పండించడం జరుగుతుంది. అలా కాకుండా జంతు ఆధారిత వ్యవసాయం అంటే జంతువుల ద్వారా మనం వ్యవసాయం చేయడం జరుగుతుంది. సో దాన్ని జంతు ఆధారిత వ్యవసాయం అంటాము. ఈ జంతు ఆధారిత వ్యవసాయంలో ఏమేమి ఉంటాయి అంటే పశువుల పెంపకం ఉంటుంది, అదేవిధంగా మనకి మేకల పెంపకం ఉంటుంది, గొర్రెల పెంపకం ఉంటుంది, కోళ్ళ పెంపకం ఉంటుంది, చేపల పెంపకం ఉంటుంది. వీటన్నిటిని కలిపి మనం జంతు ఆధారిత వ్యవసాయంగా చెప్పుకోవచ్చు. సో దీన్ని కూడా మనం ఏమనొచ్చు, జంతువుల ద్వారా మనం వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి జంతువుల ద్వారా వాటి నుంచి జంతువులను పెంచి వాటి ద్వారా మనకి ఉత్పత్తులు రాబడుతున్నాం కాబట్టి వీటిని మనం జంతు ఆధారిత వ్యవసాయంగా చెప్పుకోవచ్చు. కాబట్టి జంతు ఆధారిత వ్యవసాయంలో ఏమేమి ఉంటాయి అంటే మనకి వీటన్నిటిని పెంచడం జరుగుతుంది. నెక్స్ట్, జనాభా పెరుగుతున్న కొద్దీ జీవన ప్రమాణాలు పెరిగి పాలు, గుడ్లు, మాంసానికి కూడా గిరాకీ పెరుగుతుంది. సో ప్రతి సంవత్సరం కూడా మన భారతదేశ జనాభా పెరుగుతూ ఉంది. ఇలా జనాభా పెరుగుతున్న కొద్దీ వారి యొక్క జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయి. ఎప్పుడైతే వారి యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయో అప్పుడు వారికి గిరాకీ అనేది పెరుగుతుంది. వేటికి గిరాకీ పెరుగుతుంది? పాలుకి, గుడ్లకి, మాంసానికి. ఇలా ఎప్పుడైతే జనాభా పెరుగుతుందో ఆ జనాభా పెరిగేదానికి అనుగుణంగా మనం కూడా పాలు, గుడ్లు, మాంసం అనేది ఉత్పత్తి జరగాలి. వాటి యొక్క గిరాకీ పెరుగుతుంది. సో ఆ పెరిగిన గిరాకీ అనుగుణంగా మనము ఉత్పత్తిని సాధించాలి. రైట్. అలాగే పశుగణం పట్ల మానవత్వంతో వ్యవహరించవలసిన అవసరం గురించి పెరుగుతున్న అవగాహన పశువుల పెంపకంలో కొత్త పరిమితులు తీసుకొచ్చింది. చూడండి, మనకి ఎప్పుడైతే జనాభా పెరుగుతుందని మనం వెంటనే మన దగ్గరలో ఉండండి మనకు అందుబాటులో ఉన్నటువంటి జంతువులన్నింటినీ కూడా మనం మాంసం కోసం ఉపయోగించకూడదు. ఓకేనా? మానవత్వంతో ఆలోచించాలి. ఏ జీవులు మనం ఆహారం తీసుకోవాలి, ఏ జీవులు మనం ఆహారం తీసుకోకూడదు, అలా మానవత్వంతో ఆలోచించగలిగితేనే ఆ జీవుల యొక్క జంతువులు కూడా మనం బ్రతికించగలుగుతాము. లేకపోతే మనం కొన్ని రోజులకి ఆ జంతువులన్నీ కూడా నాశనం అయిపోయేదానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి పశువుల పట్ల మానవత్వంతో వ్యవహరించవలసిన అవసరం గురించి పెరుగుతున్న అవగాహన పశువుల పెంపకంలో కొత్త పరిమితులను తీసుకొచ్చింది. కాబట్టి ఏ పశువుల్ని మనము ఆహారానికి ఉపయోగించుకోవాలి అనేటువంటి పరిమితులని విధించడం జరిగింది. సో వాటన్నిటిని కూడా తీసుకొచ్చడం వల్ల పశువుల పెంపకం అనేది చేపట్టడం జరుగుతుంది. కాబట్టి పశుగణ అభివృద్ధి కూడా మెరుగుపడాలి. దీనికి అనుగుణంగా మనం ఏం చేయాలి? పెరుగుతున్న జనాభానికి అనుగుణంగా మనకి పాలు కానీ, గుడ్లు కానీ, అదేవిధంగా మాంసం కానీ ఇవన్నీ పెరగాలంటే పశుగణ అభివృద్ధిని మనం ఏం చేయాలి? అభివృద్ధి పరచాల్సినటువంటి అవసరం అనేది మన మీదనే ఉంది అనేది మనకి అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి పశువుల పెంపకం. వీటిల్లో మనకి జంతు ఆధారిత వ్యవసాయంలో మొట్టమొదటిగా ఉంది పశువుల పెంపకం. పశువుల పెంపకం ముఖ్యంగా దేనికోసం మనం పశువుల్ని పెంచుతాము? పశువుల పెంపకం 2 రకాల ప్రయోజనాల కోసం మనం పశువుల్ని పెంచడం జరుగుతుందండి. దేనికోసం? 2 రకాల కోసం. ఒకటి చూడండి, పాలు కోసం, రెండోది వ్యవసాయ పనుల కోసం పెంచడం జరుగుతుందండి. పశువులను ముఖ్యంగా దేనికోసం పెంచుతా అంటే ఆ పశువుల నుంచి వచ్చినటువంటి పాల కోసం, అదేవిధంగా ఆ పశువులను మనము వ్యవసాయ పనుల్లో దున్నటం కానీ, ఓకేనా, నీరు పెట్టడం కానీ, కలుపు తీయటం కానీ, ఇలా రకరకాలంటే వ్యవసాయ పనుల కోసం కూడా మనం పశువులను పెంచడం జరుగుతుంది. కాబట్టి మనకి ఇక్కడ పశువుల్ని 2 రకాల ప్రయోజనాల కోసం పెంచుతాము. ఒకటి పాల కోసం, 2 వ్యవసాయ కూలీ లేకుండా అంటే మనుషులతోటి పని లేకుండా మనం ఏం చేస్తాము? ఆ అవసరాలు తీరటానికి, వ్యవసాయ పనులు తీర్చడానికి మనం ఈ పశువులను కూడా ఉపయోగించడం జరుగుతుంది. వ్యవసాయ పనుల్లో భాగంగా దున్నటం, నీరు పెట్టడం, వస్తువుల రవాణా. కొన్ని ప్రదేశాలలో ఈ పశువులను వస్తువుల రవాణా చేయడానికి కూడా ఉపయోగపడటం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఏ ప్రాంతాల్లో చూసినట్టయితే ఎడారి ప్రాంతాల్లో మనకి ఒంటెలను ఎక్కువగా రవాణా చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఎక్కడైతే మనకి
హిమాలయ పర్వతాలు లాంటి మంచు పర్వతాల్లో ఉన్నాయో అటువంటి ప్రదేశాల్లో ఎక్కువగా మనకి ఈ రకరకాల జంతువులను రవాణా కోసం, సరుకుల రవాణా కోసం ఉపయోగించడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి వ్యవసాయ పనులైనటువంటి దున్నటం, నీరు పెట్టడం, కలుపు తీయటం ఇలాంటివి కాకుండా కొన్ని ఏరియాల్లో, కొన్ని ప్రదేశాల్లో వస్తువుల రవాణా కొరకు కూడా ఈ పశువులను ఉపయోగించడం జరుగుతుంది. సో నెక్స్ట్, భారతీయ పశువులు 2 వేరు జాతులు చెందినవి ఉన్నాయండి. భారతీయ పశువులు దేశీయ జాతులు ఎన్ని రకాలు అంటే 2 వేరు జాతులు ఉన్నాయి. ఒకటి బాస్ ఇండికస్ ఆవులు, బాస్ బొబాలిస్ గేదెలు. చూడండి, ఇవి 2 కూడా వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. భారతీయ పశువులు 2 వేరు జాతులు ఉన్నాయి. ఒకటి ఆవులు, 2 గేదెలు. కానీ ఆవులు, గేదెలు అనేవి ఇవి రెండు కూడా మన భారతీయ పశువులకు సంబంధించినవి, భారతదేశానికి లేదా దేశీయ జాతికి సంబంధించినవి. వాటిల్లో బాస్ ఇండికస్ అనేది ఆవు జాతి, దేశీయ జాతి. నెక్స్ట్ బాస్ బొబాలిస్ అనేది గేదె, ఇది దేశీయ గేదెగా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఒక్కొక్కసారి మనకి ఈ క్రింది వాటిలో దేశీయ ఆవు మరియు దేశీయ గేదెను గుర్తించండి అని అడిగినప్పుడు మనం ఇటువంటి బాస్ ఇండికస్, బాస్ బొబాలిస్ అని మనం ఇక్కడ గుర్తించాలి. ఇవి 2 కూడా దేశీయ జాతులు, దేశీయ జాతి పశువులు. బాస్ ఇండికస్ అంటే ఆవులు, అదేవిధంగా బాస్ బొబాలిస్ అంటే గేదెలు. సో వీటిని మనము ఎక్కువగా గేదెలు పాలన ఉత్పత్తి చేసే ఆడ పశువులను పాడి పశువులు అని చెప్పడం జరుగుతుందండి. ఓకేనా? కాబట్టి ఇవి 2 కూడా దేశీయ జాతులు. మరి అదేవిధంగా పాల ఉత్పత్తి కోసం పెంచేటువంటి ఆడ పశువులు ఏవైతే ఉన్నాయో, పాల ఉత్పత్తి కోసం పెంచేటువంటి ఆడ పశువులను ఏమంటామంటే పాడి పశువులు లేదా డైరీ జంతువులు అంటాం. పాడి పశువులు లేదా డైరీ జంతువులు అంటాము. ఓకే, మరి వ్యవసాయం కోసం పెంచేటువంటి జంతువులు, వ్యవసాయం కోసం పెంచేటువంటి పశువులు ఏవైతే ఉన్నాయో వాటిని మెట్ట జంతువులు అంటామండి. అంటే ఇక్కడ జంతువులను 2 రకాలుగా విభజించాము, డైరీ జంతువులని, మెట్ట జంతువులని. ఈ డైరీ జంతువులను మనం పాల కోసం పెంచుతాము, మెట్ట జంతువులని మనకి వ్యవసాయ పనుల కోసం పెంచడం జరుగుతుంది. వ్యవసాయ పనుల కోసం పెంచేటువంటి పశువులని మనం మెట్ట జంతువులని, పాల కోసం పెంచేటువంటి జంతువులని మనం ఏమంటాము పాడి పశువులు లేదా డైరీ జంతువులుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. రైట్. సో నెక్స్ట్ మనకి పాల ఉత్పత్తి దేని మీద ఆధారపడి ఉంటుంది? సో పాల ఉత్పత్తి చూడండి, పాల ఉత్పత్తి కొంతవరకు పాలిచ్చే కాలంపై ఆధారపడి ఉంటుందండి. దేనిపై ఆధారపడి ఉంటుందంటే పాలిచ్చే కాలంపై ఆధారపడి ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. సో అంటే పశువులని పాలు ఎప్పుడు ఇస్తాయంటే దూడ పుట్టిన తర్వాత. ఓకేనా? దూడ పుట్టిన తర్వాత మనకి పాలు అనేది రావడం జరుగుతుంది. దూడ పుట్టిన తర్వాత వచ్చేటువంటి కాలంలో మనకి పాలు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి పాల ఉత్పత్తి కొంతవరకు పాలిచ్చే కాలం పైన ఆధారపడి ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ చూడండి, కనుక పాలిచ్చే కాలాన్ని పెంచడం ద్వారా మనము పాల ఉత్పత్తిని పెంచవచ్చు. కాబట్టి పాల ఉత్పత్తి అనేది కాలం పైన ఆధారపడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? పాలిచ్చే కాలాన్ని పెంచాలి. సో ఒక దూడ పుట్టిన తర్వాత మనకు పాలు ఇవ్వటం స్టార్ట్ అయింది. అలా పాలిచ్చే కాలాన్ని మనం పెంచాలి. అంటే దానికి కావలసినటువంటి పోషకాలన్నిటిని కూడా మనం అందించినట్లయితే అది ఎక్కువ రోజులు మనకు పాలిస్తుంది. ఆ విధంగా ఆ జంతువుల నుండి లేదా ఆ పశువుల నుండి పాలిచ్చే కాలాన్ని ఎప్పుడైతే పెంచుతామో ఆటోమేటిక్గా పాల ఉత్పత్తి కూడా పెరిగిపోతుంది. ఎక్కువ రోజులు కానీ ఇచ్చినట్లయితే ఎక్కువ పాల ఉత్పత్తి జరుగుతుంది. కాబట్టి మనకి పాలిచ్చే కాలాన్ని పెంచడం ద్వారా పాల ఉత్పత్తిని పెంచవచ్చు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. రైట్. సో నెక్స్ట్ అన్య దేశ లేదా విదేశీ జాతులు అనేవి ఉన్నాయి. సో ఇందాక మనము దేశీయ జాతులు చెప్పుకున్నాము, ఆవులు, గేదెలు అనేది. సో ఇక్కడ వచ్చరికి విదేశీ జాతులు లేదా అన్య దేశ జాతులు ఉన్నాయి. ఉదాహరణకు జెర్సీ, బ్రౌన్ స్విస్. ఓకేనా? జెర్సీ మరియు బ్రౌన్ స్విస్ అనేటువంటి విదేశీ జాతులు ఎక్కువ పాలిచ్చే పశువుల కోసం ఎంపిక చేయబడ్డాయి. ఓకేనా? ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనం చదివేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, అర్థమవుతుంది. సో ఇది అర్థమవుతుంది కదా, మనం పెద్దగా చదవాల్సిన అవసరం లేదు. సో ఎక్కడ మనం చూడాల్సిన అవసరం లేదు, దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు అనుకుంటాము. సో ఇక్కడే మనకి కొంచెం కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది ఎగ్జామినర్ మనకి బిట్ అడిగినప్పుడు. అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి చూడండి, ఇక్కడ కొన్ని విదేశీ జాతులు ఇచ్చారండి. విదేశీ జాతులు ఏంటి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమేంటి? జెర్సీ, బ్రౌన్ స్విస్ అనేది విదేశీ జాతులు. మనం ఇందాక చెప్పుకున్నాము దేశీ జాతులు, అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక పక్క నోట్ చేసుకునేటప్పుడు బాక్స్లో నోట్ చేసుకోండి, రెడ్ మార్క్తో బాక్స్ చేసుకొని దేశీయ జాతులు. ఓకే, బాస్ బొబాలిస్. ఓకేనా? బాస్ ఇండికస్, ఆవులు, గేదెలేని పెట్టేసుకోండి.
నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి విదేశీ జాతులు, అన్ని దేశీ వచ్చాయి. వీటిని కూడా ఒక బాక్స్ రెడ్ మార్క్ తోటి బాక్స్ వేసుకొని రెడ్ పెన్ తోటి వాటిల్లో మనకి జెర్సీ, బ్రౌన్ స్విస్ అని బాక్స్ వేసేసుకోండి. అప్పుడు మనం చదివేటప్పుడు క్లియర్గా వాటి మీద మనం కాన్సన్ట్రేషన్ చేయొచ్చు ఆ బాక్స్ పైన. రైట్, అర్థమవుతుంది. అప్పుడు మనం ఈజీగా వాటిని టచ్ చేస్తాం. సో ఇవి రెండు కూడా చూడండి, ఈ విదేశీ జాతులు, ఈ రెండు జాతులు ఏవైతే ఉన్నాయో జెర్సీ అదేవిధంగా బ్రౌన్ స్విస్ జాతులు ఎందుకోసం పెంచుకున్నాము, ఎందుకు ఎటువంటి లక్షణాలు కలిగి ఉందంటే ఎక్కువ కాలం పాలిచ్చే పశువుల కోసం ఎంపిక చేయబడ్డాయి. ఎందుకు ఎంపిక చేయబడ్డాయి ఈ విదేశీ జాతులు అంటే ఎక్కువ కాలం పాలిచ్చే పశువుల కోసం. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, పాలిచ్చే కాలాన్ని పెంచడం ద్వారా పాల ఉత్పత్తిని పెంచవచ్చు అన్నాం. పాలిచ్చే కాలాన్ని పెంచడం ద్వారా పాల ఉత్పత్తిని పెంచవచ్చు అన్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ విదేశీ జాతులైనటువంటి జెర్సీ, బ్రౌన్ స్విస్ అనేటువంటి జాతులు దేనికోసం ఎంపిక చేయబడ్డాయి, దేనికోసం మనం ఇక్కడ దిగుబడి చేసుకున్నాము అంటే ఎక్కువ కాలం పాలిచ్చే లక్షణం వీటిలో ఉంది కాబట్టి వాటిని మనం ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఎక్కువ కాలం పాలియటం వల్ల పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. కాబట్టి వీటిని ఎందుకోసం ఎంపిక చేయబడ్డాయంటే ఎక్కువ కాలం పాలిచ్చే పశువులుగా ఎంపిక చేయబడ్డాయి. నెక్స్ట్ అదేవిధంగా స్థానిక జాతులు కొన్ని ఉన్నాయి. ఉదాహరణ ఏంటి, రెడ్ సింధీ, సాహివాల్. ఇవి స్థానిక జాతులు అంటే దేశీయ జాతులు. వీటి యొక్క లక్షణం, వీటిని ఎందుకు ఎంపిక చేయబడ్డాయి అంటే వ్యాధులకు అద్భుతమైన నిరోధకతను చూపుతాయి. ఓకేనా, వ్యాధులకు ఏ వ్యాధులు వచ్చినా సరే ఆ వ్యాధుల నుంచి తట్టుకునే శక్తి అనేది వీటికి ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, కానీ పాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. మనకు కావాల్సిందేంటి, పాలు ఎక్కువ రోజులు ఇవ్వాలి, పాల ఉత్పత్తి పెరగాలి, అదేవిధంగా ఎటువంటి వ్యాధులు రాకుండా కూడా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సిన ఈ రెండు లక్షణాలు రెండు వేరు వేరు జాతుల్లో ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి, ఈ దేశీయ జాతిని, విదేశీ జాతిని, ఈ రెండు రకాల జాతుల్లో మనం ఏం చేయాలంటే పరప్రజననం చేయాలి. పరప్రజననం చేసి మనకు కావలసినటువంటి రకాన్ని మనం ఉత్పత్తి చేసుకోవచ్చు. ఓకేనా, దే పద్ధతి ద్వారా, పరప్రజననం ద్వారా. ఓకేనా, దేశీయ జాతిని, విదేశీ జాతిని రెండింటిని కలిపినట్లయితే మనకు కావాల్సిన లక్షణం కలిగినటువంటి వాటిని మనం సృష్టించుకోవచ్చు. దాని ఫలితంగా మనం ఎక్కువ కాలం పాలిచ్చే విధంగా మనకి లక్షణం కలిగినటువంటి, అదేవిధంగా వ్యాధులు తట్టుకునేటువంటి, వ్యాధులకు నిరోధకతను చూపేటువంటి పశువులను కూడా మనం సృష్టించవచ్చు దీని ద్వారా. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది విదేశీ జాతులు ఏంటి, దేశీయ జాతులు ఏంటి, విదేశీ జాతులు ఏ లక్షణాలు కలిగి ఉన్నాయి, దేశీయ జాతులు ఏ లక్షణాలు కలిగి ఉన్నాయి అనేది మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ రైట్. సో నెక్స్ట్ మనకి ఆవులు, గేదెలు. ఈ ఆవులు, గేదెలను మనకి చూడండి సరిగ్గా శుభ్రపరచటం, వాటికి పరిశుభ్రమైన నివాస ప్రదేశాన్ని ఏర్పాటు చేయటం, మానవీయ వ్యవసాయానికి, జంతువుల ఆరోగ్యానికి, స్వచ్ఛమైన పాల ఉత్పత్తి కూడా అవసరము. కాబట్టి పాల ఉత్పత్తి పెరగాలి. పశువుల్లో లేదా జంతువుల్లో లేదా ఆవుల్లో, గేదెల్లో పాల ఉత్పత్తి పెరగాలి. పాల ఉత్పత్తి పెరగాలంటే వాటికి కొన్ని రకాలైనటువంటి మన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ఏమంటే సరిగ్గా శుభ్రపరచాలి, క్లీన్గా చేసుకో. ఉదయం పూట, సాయంత్రం పూట ఖచ్చితంగా పశువులను మనం శుభ్రపరచుకోవాలి. అలా శుభ్రపరిచినట్లయితే ఎటువంటి వ్యాధులు రాకుండా, వ్యాధికి గురి కాకుండా అవి కాపాడుకోగలుగుతాము. కాబట్టి ప్రతిరోజు కూడా శుభ్రపరచాలి. అదేవిధంగా అవి నివసించేటువంటి ప్రదేశం, ఓకేనా, అవి నివసించేటువంటి షెడ్ ఏదైతే ఉందో ఆ షెడ్ను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సో అనేక రకాలైన జంతువులు అనేవి, పశువులు అనేవి విసర్జించడం జరుగుతుంది. అదేవిధంగా విసర్జించిన ఫలితంగా అక్కడంతా కూడా మురికిగా తయారవుతుంది, అపరిశుభ్రంగా తయారవుతుంది. సో ఆ విధంగా షెడ్ గానే ఆ విధంగా ఉన్నట్లయితే ముఖ్యంగా అనేక రకాల సూక్ష్మజీవుల వల్ల అవి వ్యాధులు కలిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి పరిశుభ్రమైన నివాస ప్రదేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. మానవీయ వ్యవసాయానికి, జంతువుల ఆరోగ్యానికి, స్వచ్ఛమైన పాల ఉత్పత్తికి వీటన్నిటిని కూడా మనం చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఓకేనా, మానవీయ వ్యవసాయానికి, జంతువులు ఆరోగ్యంగా ఉండాలన్నా, వాటి నుంచి పాల ఉత్పత్తి, స్వచ్ఛమైన పాల ఉత్పత్తి జరగాలన్నా కూడా మనం ఏం చేయాలి, పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రమైన నివాస ప్రదేశాన్ని మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం అనేది మనం ఏదైనా ఉంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి చూడండి, మురికి వదులుగా ఉన్న రోమాలు. సో మనకి ఎందుకంటే పశువులను బయటికి తోలేస్తాం కాబట్టి అవి బురదల్లో అలా రకరకాలైనటువంటి వేరు వేరు ప్రదేశాల్లో నీటిలో అవి మనకి తిరుగుతుంటాయి. కాబట్టి దాని ఫలితంగా ఆ పశువులు అనేవి మొత్తం కూడా మురికిగా తయారవుతాయి. అదేవిధంగా వదులుగా ఉన్నటువంటి రోమాలు అనేవి కూడా ఉండటం జరుగుతుంది, వెంట్రుకలు అనేవి కూడా ఉండటం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని మనం తొలగించాలి. ఎప్పటికప్పుడు దాన్ని మురికిని
అదేవిధంగా వదులుగా ఉన్న రోమాలని మనం తొలగించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఈ విధంగా మనం తొలగించగలిగితేనే అవి ఎటువంటి వ్యాధులకు గురి కాకుండా మనం కాపాడుకోగలుగుతాము. కాబట్టి వాటిపైన ఉన్నటువంటి మురికిని అదేవిధంగా వదులుగా ఉన్నటువంటి రోమాలను మనం తొలగించడానికి తప్పకుండా మనం చేయాల్సిన పని అంటే బ్రషింగ్ అనేది అవసరము. ఆ బ్రష్ తోటి బ్రషింగ్ అని చేసినట్లయితే మురికిపోతుంది. అదేవిధంగా వదులుగా ఉన్నటువంటి రోమాలు ఏవైతే ఉన్నాయో ఆ రోమాలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. కాబట్టి జంతువులకు క్రమం తప్పకుండా బ్రషింగ్ అనేది చేయాలి. బ్రషింగ్ చేయటం వల్ల ఉపయోగం ఏంటి అని అడిగినప్పుడు మురికి వదులుగా ఉన్నటువంటి రోమాలన్నీ కూడా తొలగిపోతాయి. రైట్. నెక్స్ట్ ఇంకా మనకి షెడ్ అనేది ఏర్పాటు చేస్తామని చెప్పుకున్నాము, నివాస ప్రాంతం. ఆ షెడ్ అనేది ఎలా ఉండాలి? ఆ షెడ్ అనేది ఖచ్చితంగా పైకప్పు అనేది ఉండాలి ఆ షెడ్కి. ఎందుకంటే మనకి వర్షం నుంచి, వేడి నుంచి, చలి నుంచి పశువులు కాపాడాలి. అలా కాపాడాలంటే ఆ షెడ్ పైన పైకప్పు అనేది ఉండాలి. అలా ఉంటేనే ఆ షెడ్ ఆ విధంగా పైకప్పు ఉంటేనే పశువులకు కావాల్సినటువంటి పశువులు వాటి నుంచి వర్షం, వేడి, చలి నుంచి కాపాడుకోగలుగుతాము. అదేవిధంగా గాలి, వెలుతురు చూడండి, గాలి మరియు వెలుతురు వచ్చే విధంగా షెడ్లలో వాటికి ఆశ్రయం కల్పించాలి. సో షెడ్లని కూడా ఎలా ఉండాలంటే మొత్తం కూడా క్లోజ్డ్గా ఉండకూడదు, ఎప్పుడు కూడా ఓపెన్గా ఉండాలి. గాలి ధారాళంగా వస్తుండాలి, వెలుతురు కూడా ధారాళంగా వస్తుండాలి. అలా గాలి, వెలుతురు ఎప్పుడైతే వస్తూ ఉంటుందో షెడ్ లోపలికి, షెడ్లో మొత్తం కూడా తడి లేకుండా ఎప్పుడు పొడిగా ఉంటుంది. అలా ఎప్పుడైతే పొడిగా ఉంటుందో అక్కడ సూక్ష్మజీవులు అనేవి ఉండవు. సో మనకి సూక్ష్మజీవులు ఉండకుండా అవి ఎటువంటి వ్యాధుల బారిన కాపాడకుండా మనం కాపాడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనకి ఆ షెడ్లో గాలి, వెలుతురు అనేది ధారాళంగా వచ్చే విధంగా మనం వాటికి షెడ్లోనే ఏర్పాటు చేయవలసిన బాధ్యత అనేది ఉంది. నెక్స్ట్ ఆ పశువుల కొట్టం లేదా ఆ షెడ్ యొక్క నేల ఎలా ఉండాలంటే ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఆ షెడ్ యొక్క నేల భాగం అంతా కూడా పొడిగా ఉండాలండి. ఎప్పుడు కూడా నేలంతా పొడిగా ఉండాలి. అలా కాకుండా ఎందుకంటే పశువులు పేడేసి దాని మూత్ర విసర్జన చేయటం వల్ల నేలంతా కూడా మనకి తేమగా తయారవుతుంది. అలా ఎప్పుడైతే తేమ ఎక్కువగా ఉంటుందో సూక్ష్మజీవులను చేరిపోతాయి. సూక్ష్మజీవులు రావటం వల్ల ఆ సూక్ష్మజీవులు పశువుల మీద అటాక్ చేసి పశువులకు అనేక రకాల వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్, అనేక రకాల వ్యాధులు రావటం జరుగుతుంది. కాబట్టి పశువుల యొక్క షెడ్ యొక్క నేల అనేది ఎప్పుడు కూడా పొడిగా ఉండాలి మరియు శుభ్రపరచడానికి వీలుగా ఉండాలి. ఓకేనా? ఆ షెడ్ అడుగు భాగం అనేది, నేల భాగం అనేది ఎప్పటికప్పుడు శుభ్రం శుభ్రం చేయడానికి వీలుగా ఉండాలి. ఎందుకంటే మనకి మట్టితో ఉన్నట్లయితే మట్టి వల్ల ఆ పశువుల నుంచి వచ్చిన మూత్ర విసర్జన ఫలితంగా అదంతా కూడా అక్కడ నీరు ఇంకిపోయి తేమగా తయారవుతుంది. అలా కాకుండా షెడ్ అంతా కూడా మొత్తం కూడా రాళ్లతోటి పరిచేసినట్లయితే ఆ రాళ్ళ వల్ల నీరు అనేది లేదా ఆ మూత్ర విసర్జన అనేది ఎప్పటికప్పుడు అది బయటికి వెళ్ళిపోతుంది. సో కాబట్టి శుభ్రపరిచేదానికి అప్పుడు రాళ్ళు అయితే వీలుగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. సో అదేవిధంగా అక్కడ మనకి వీలుగా ఉండాలి, ప్లస్ వాలుగా ఉండాలి. ఒకవైపు ఎత్తు, ఒకవైపు పల్లంగా ఉండాలి. ఎందుకంటే మనకి అక్కడి నుంచి ఆ పశువుల నుంచి వచ్చినటువంటి విషజిత పదార్థాలు, పేడ కావచ్చు, అదేవిధంగా మూత్రం కావచ్చు, ఇదంతా కూడా మనము పైనుంచి నీళ్ళతోటి స్ప్రే చేసినట్లయితే వెంటనే అదంతా కూడా వాలుగా ఉంటుంది. కాబట్టి అదంతా కూడా క్లియర్గా ఈజీగా మనకి అదంతా మనం క్లీన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి శుభ్రపరచడానికి వీలుగా ఉండాలి ఆ నేల అనేది, అదేవిధంగా వాలుగా కూడా ఉండాలి. ఈ విధమైనటువంటి లక్షణాలతోటి మనం షెడ్ను కానీ ఏర్పాటు చేసినట్లయితే ఆ పశువులకు ఎటువంటి వ్యాధులు రాకుండా మనం కాపాడుకోవచ్చు. దాని ఫలితంగా అవి ఆరోగ్యంగా ఉంటాయి. దాని ఫలితంగా మనకి పాల ఉత్పత్తి అనేది కూడా పెరుగుతుంది. రైట్. నెక్స్ట్ పాడి జంతువుల ఆహార అవసరాలు అనేవి 2 రకాలుగా ఉంటాయండి. ఓకేనా? ఆహార అవసరాలు పోషణకు వచ్చాము. ఈ పోషణలో మనకి దానికి 2 రకాలుగా అందించాల్సిన అవసరం ఉంది. ఒకటి వాటి యొక్క నిర్వహణ కోసం, అంటే అవి ఆరోగ్యంగా ఉండాలి, జీవితాంతం కూడా ఆరోగ్యంగా ఉండాలి, పెరగాలి, అభివృద్ధి చెందాలి అంటే దానికి నిర్వహణ అవసరం. నిర్వహణ అంటే వాటి యొక్క ఆరోగ్యంగా జీవితాన్ని గడపాలంటే వాడికి ఈ రకమైన ఆహారాన్ని మనం అందించాల్సిన అవసరం అనేది ఉంటుంది. నెక్స్ట్ పాల ఉత్పత్తి. సో ఆరోగ్యంగా ఉంటే సరిపోతుంది, దాని నుంచి పాల ఉత్పత్తి రావాలి. పాల ఉత్పత్తి రావాలంటే దానికి కొన్ని రకాలైనటువంటి పోషకాలు కలిగినటువంటి ఆహార పదార్థాలు మనం అందించాల్సిన అవసరం అనేది ఉంది. కాబట్టి పాల ఉత్పత్తికి కావాల్సిన ఆహారము ఇక్కడ 2 రకాల అవసరాలు. ఒకటి నిర్వహణ అవసరము, పాల ఉత్పత్తికి కావాల్సినటువంటి అవసరము. నిర్వహణ అవసరము ఏంటంటే దేనికి? జంతువు ఈ ఆరోగ్యమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన ఆహారాన్ని నిర్వహణ అవసరం అంటారు. అదేవిధంగా పాల ఉత్పత్తికి కావాల్సిన ఆహారం అంటే ఏంటి? పశువులు పాలు ఇచ్చే కాలంలో పాల ఉత్పత్తికి అందించే ఆహారము.
కాబట్టి దూడ వచ్చిన తర్వాత మనకు పాల ఉత్పత్తి జరుగుతుంది వాటి నుంచి. మరి అటువంటప్పుడు మనం ఏం చేస్తాము, ఆ టైంలోనే దానికి అనేక పోషకాలతో కలిగినటువంటి దానాన్ని మనము దానికి అందించాలి. అప్పుడే దాని నుంచి పాల ఉత్పత్తి అనేది పెరుగుతుంది, పాలు ఇచ్చే కాలం కూడా పెరుగుతుంది. కాబట్టి మనకి పాల ఉత్పత్తికి సంబంధించిన పాల ఉత్పత్తికి కావాల్సిన ఆహారం అంతా కూడా పాలిచ్చే కాలంలో పాల ఉత్పత్తికి తోడ్పడుతుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పశుగ్రాసంలో ఉండేటువంటి పదార్థాలు ఏమిటి? మనం పశుగ్రాసం వాడటం జరుగుతుంది దీనికి. ఈ పశుగ్రాసంలో ఏ రకాల పదార్థాలు ఉండాలంటే చూడండి. సో ఒకటి రఫైజెస్. రఫైజెస్ అంటే ఏంటి? పీచు పదార్థాలు. ఓకేనా, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే వాటిని మనం రఫైజెస్ అంటాము. రెండవది గాఢత కలిగి ఉండే పదార్థాలు. ఈ గాఢత కలిగి ఉండే పదార్థాల్లో పీచు పదార్థాలు తక్కువగా ఉండి సాపేక్షంగా అధిక స్థాయిలో ప్రోటీన్లు ఇతర పోషకాలను ఉండటం జరుగుతుంది. దీన్ని గాఢత కలిగినటువంటి ఆహార పదార్థాలు అంటాం. చూడండి ఇక్కడ పశుగ్రాసంలో రఫైజెస్ ఉండాలి, దాంతోపాటుగా గాఢత కలిగి ఉండే పదార్థాలు ఉండాలి. మనకి రఫైజెస్ అంటే దాంట్లో ఎక్కువగా పీచు పదార్థాలన్నీ ఉంటాయి, పీచు పదార్థాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ గాఢత కలిగి ఉండేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వీటిలో పీచు పదార్థాలు తగ్గుకోండి శరీర నిర్మాణానికి అవసరమైనటువంటి ప్రోటీన్లు ఇతర పోషకాలు అనేవి ఉండటం జరుగుతుంది. వాటిని మనం గాఢత కలిగినటువంటి పదార్థాలు అంటారు. ఈ విధంగా మనం వాటికి అందించాల్సిన పశుగ్రాసంలో వీటిని ఎక్కువగా అందించాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పశువులకు అన్ని పోషకాలు తగిన నిష్పత్తిలో ఉన్న సమీకృత ఆహార పదార్థాలు అవసరము. సో మనమైతే ఏమన్నాం, బ్యాలెన్స్డ్ డే, సమతుల్య ఆహారము అన్నాం. అలానే వీటికి కూడా అన్ని రకాల పోషకాలు అనేవి అందించాలి, తగు నిష్పత్తులు అందించాలి. దాన్ని మనం సమీకృత ఆహారం అంటాము. ఓకేనా, శరీర నిర్మాణం కావచ్చు, అదేవిధంగా వాటి యొక్క శక్తికి కావచ్చు, ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి కావచ్చు, వ్యాధులు నియంత్రించడానికి కావచ్చు, వాటికి అనేక రకాలైనటువంటి పోషకాలతో కూడినటువంటి సమీకృత ఆహారాన్ని మనం అందించాల్సిన బాధ్యత అనేది ఉంటుంది. అటువంటి పోషక ఆహార పదార్థాలతో పాటు అంటే సమీకృత ఆహార పదార్థాలతో పాటుగా సూక్ష్మ పోషకాలు కలిగినటువంటి వాటిని కూడా మనం అందించాలి. సూక్ష్మ పోషకాలు కలిగి ఉన్నటువంటి దానా పాడి పశువుల ఆరోగ్యం మరియు పాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. ఓకేనా, కాబట్టి ఖచ్చితంగా మనము పాడి పశువులు ఆరోగ్యంగా ఉండాలి. ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటాయో వాటి నుంచి పాల ఉత్పత్తి పెరుగుతుంది. కాబట్టి పాడి పశువులకు ఎటువంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉండాలన్నా, వాటి నుంచి పాల ఉత్పత్తి పెరగాలన్నా కూడా మనం ఖచ్చితంగా వాటికి సమీకృత ఆహారాన్ని అందించాలి. ఈ సమీకృత ఆహారంతో పాటుగా సూక్ష్మ పోషకాలు కలిగినటువంటి దానాన్ని కూడా అందించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. కాబట్టి సూక్ష్మ పోషకాలు కలిగినటువంటి దానాన్ని అందించాలి. సమీకృత ఆహారాన్ని కూడా అందించినట్లయితే ఈ పశువులు అనేవి ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటాయి. వాటి నుంచి పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. సో ఇటువంటి ఆహార పదార్థాలని పోషణ అనేది మనం పశువులకి అందించాలి. సో నెక్స్ట్ మనకి వ్యాధులు. పశువులకు అనేక రకాల వ్యాధులు కలుగుతుంటాయి. ఈ వ్యాధులు మనకి అనేక రకాల కారకాల వల్ల ఈ వ్యాధులు అనే జంతువుల్లో రావటం జరుగుతుంది. పశువులు అనేక వ్యాధులు బారిన పడుతుంటాయి. వ్యాధులు మరణాన్ని కలిగించడమే కాకుండా పాల ఉత్పత్తిని కూడా తగ్గిస్తాయి. ఎప్పుడైతే వ్యాధిని బారిన పడుతుందో పాలిచ్చేటువంటి పశువు ఎప్పుడైతే వ్యాధి బారిన పడుతుందో ఆటోమేటిక్గా పాల ఉత్పత్తి అనేది తగ్గుతుంది. పాల ఉత్పత్తి జరిగి చివరికి కొన్ని రోజులు అదే వ్యాధి కంటిన్యూగా అయినట్లయితే ఇన్ఫెక్షన్స్ అనేవి పెరిగిపోయి వ్యాధిని బారిన పడి వ్యాధులు ఎక్కువైపోయి మరణాలు కూడా సంభవించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనము పశువులు అనేవి ఆరోగ్యంగా ఉండాలి. పాల ఉత్పత్తి ఇంకా బాగా పెరగాలి. పాలు వచ్చేటువంటి కాలాన్ని ఇంకా పెంచాలి అంటే మనం ఖచ్చితంగా వాటిని వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదనే ఉంది. ఓకే, నెక్స్ట్ ఆరోగ్యకరమైన జంతువు. ఆరోగ్యకరమైన జంతువు అంటే ఏంటి? ఆరోగ్యంగా ఉంది ఆ జంతువు అని మనం ఎలా చెప్పగలం? ఓకేనా, చూడండి, ఆరోగ్యకరమైన జంతువు అంటే క్రమం తప్పకుండా ఆహారాన్ని తీసుకోవాలి. చూడండి, క్రమం తప్పకుండా ఆహారాన్ని తీసుకుంటుంది. ప్రతిరోజు కూడా మనం క్రమం తప్పకుండా మనం ఇచ్చినటువంటి ఆహారాన్ని మొత్తాన్ని కూడా అది తీసుకుంటుంది. ఓకే, క్రమం తప్పకుండా ఆహారం తీసుకుంటుంది మరియు సాధారణ శరీరాకృతిని కలిగి ఉంటుంది. ఒక్కోసారి కొన్ని పశువులు చాలా సన్నగా వీక్ అయిపోతుంటాయి, కొన్ని బాగా లవ్ అయిపోతుంటాయి. సో ఇటువంటి కాకుండా సాధారణంగా శరీరాకృతి అనేది కలిగి ఉండటం జరుగుతుంది. ఒక్కోసారి మనలో కూడా రోగాలు జబ్బులు వచ్చినప్పుడు కొంతమంది సడన్గా బాగా లావు తగ్గిపోవటం, కొంతమంది సడన్గా లావు ఎక్కువైపోవటం జరుగుతుంది.
సో ఇలా దీన్ని బట్టి ఆ వారి యొక్క శరీరాకృతిని బట్టి కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని కూడా మనం నిర్ణయించడం జరుగుతుంది. అలానే ఇక్కడ కూడా పశువుల్లో కూడా వాటి యొక్క శరీరాకృతిని బట్టి కూడా అది ఆరోగ్యంగా ఉందా లేదా అనేది కూడా మనం నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉంది అని ఆ జంతువుని ఎప్పుడు అంటామంటే మనం ఇచ్చిన ఆహారం అంతా కూడా అది తిని ఉపయోగించుకునే విధంగా ఉండాలి, అదేవిధంగా సాధారణమైన శరీరాకృతిని కలిగి ఉండాలి. ఈ విధంగా ఉన్నట్లయితే ఆ జంతువు లేదా ఆ పశువు అనేది ఆరోగ్యంగా ఉంది అని మనం చెప్పవచ్చు. రైట్. నెక్స్ట్ పశువులలోని పరాన్నజీవులు. సో మనకి పరాన్నజీవుల వల్ల కూడా ఈ వ్యాధులు కలగడం జరుగుతుంది. వాటిలో మనకి బాహ్య పరాన్నజీవులని, అంతర్గత పరాన్నజీవులని 2 రకాలు ఉన్నాయి. బాహ్య పరాన్నజీవులన్నీ కూడా చర్మం పైన వాలి చర్మం పైన అటాక్ చేసి చర్మ వ్యాధులు కలుగజేయడం జరుగుతుంది బాహ్య పరాన్నజీవులు. మరి అంతర్పరాన్నజీవులు అంటే మనకి జీర్ణాశయంలోను చిన్న ప్రేగులోను ఉండటం జరుగుతుంది. చూడండి, అంతర్పరాన్నజీవులు జీర్ణాశయము మరియు ప్రేగులను ప్రభావితం చేయడం జరుగుతుంది. సో ఈ జీర్ణాశయం మరియు ప్రేగులు ప్రభావితం చేసి వాటిలో అనేక రకాల వ్యాధులు కలిగజేయడం జరుగుతుంది. నెక్స్ట్ కొన్ని ఫ్లూక్స్, లివర్ ఫ్లూక్స్ అంటాం. లివర్ ఫ్లూక్స్ అంటే కాలేయాన్ని అటాక్ చేయడం జరుగుతుంది. సో లివర్ ఫ్లూక్స్ ఫ్యాసియోలా హెపాటిక్ అంటాం. ఈ లివర్ ఫ్లూక్స్ అనేటువంటి ఇది కాలేయం మీద ప్రభావితం చేసి కాలేయానికి సంబంధించిన వ్యాధులు కలిగజేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ ఫ్లూక్స్ అనేది కాలేయాన్ని దెబ్బతీయటం జరుగుతుంది. నెక్స్ట్ బ్యాక్టీరియా వైరస్ల వల్ల అంటువ్యాధులు అనేవి కలుగుతాయి. కాబట్టి అంటువ్యాధులు పశువుల్లో దేని వల్ల కలుగుతున్నాయంటే బ్యాక్టీరియా వైరస్ల వల్ల కలుగుతాయి అని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో అనేక ప్రధాన వైరస్ బ్యాక్టీరియాల వల్ల కలిగే వ్యాధులకు వ్యతిరేకంగా వ్యవసాయ జంతువులకి ఏముంచాలి? టీకాలు వేయించాలి. మనమైతే ఎలా అయితే పుట్టినప్పటి దగ్గర నుంచి 5 సంవత్సరాల వరకు మనకి చిన్న పిల్లలకి ఎలా అయితే క్రమం తప్పకుండా అనేక రకాల టీకాలు వేయిస్తున్నామో అలానే ఈ పాడి పశువుల్లో కూడా ఇటువంటి వ్యాధులు రాకుండా, ముఖ్యంగా వైరస్ బ్యాక్టీరియా వల్ల కలిగినటువంటి వ్యాధులు రాకుండా మనం వాటికి క్రమం తప్పకుండా ఏమించాలి? టీకాలు అనేవి వేయించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. రైట్. సో ఇది మనకి పశువుల పెంపకం ఏ విధంగా ఉంటుంది, పశువుల్లో మనకి పాల ఉత్పత్తిని ఏ విధంగా పెంచాలి, పాల ఉత్పత్తి పెంచాల్సినటువంటి మార్గాలు ఏంటి, ఆ పశువుల్లో మనకి ఎటువంటి పోషణ అందించాలి, అదేవిధంగా పశువుల్లో వ్యాధులు రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి. సో ఇటువంటి వాటన్నిటి కూడా మనం ఇక్కడ ఈ పశువుల పెంపకంలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఉన్నటువంటి టాపిక్ మనకి ఇక్కడ కోళ్ళ పెంపకం. చూడండి, కోళ్ళ పెంపకం ముఖ్యంగా కోళ్ళు అనేవి గుడ్ల ఉత్పత్తి మరియు కోడి మాంసం కోసం మనం పెంచడం జరుగుతుంది. దేనికోసం పెంచుతాము? కోళ్ళు అంటే గుడ్ల ఉత్పత్తి కోసం, అదేవిధంగా మాంసం కోసం కోళ్ళని పెంచడం జరుగుతుంది, దేశీయ కోళ్ళని పెంచడం జరుగుతుంది. సో నెక్స్ట్ కోడిగుడ్ల కోసం పెంచే వాటినేమో లేయర్లని, మాంసం కోసం పెంచేటువంటి వాటిని బాయిలర్లు అంటాము. 2 రకాల కోళ్ళని పెంచడం జరుగుతుంది, లేయర్స్, బాయిలర్స్. లేయర్స్ మాత్రం గుడ్ల కోసం పెంచుతాము, బాయిలర్స్ మాత్రం మాంసం కోసం పెంచడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ కొత్త రకాలను అభివృద్ధి చేయడానికి ఈ క్రింది కావలసిన లక్షణాల కోసం భారతీయ మరియు విదేశీ జాతుల మధ్య పరప్రజన కార్యక్రమాల్లో చేపట్టడం జరిగింది. సో ఇందాక మనం చెప్పుకున్నాం, పశువుల్లో ఏదైతే మనకు కావాల్సిన లక్షణాన్ని కలిగినట్టు పశువులను మనం ఉత్పత్తి చేయాలంటే వాటి మధ్య దేశీయ విదేశీ జాతుల మధ్య పరప్రజనం చేయడం జరిగింది. అలానే ఇక్కడ కూడా మనకి పరప్రజన కార్యక్రమాలపైన దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే మనకు కావాల్సిన లక్షణాలు ఏంటి? కోళ్ళలో గుడ్లు ఎక్కువగా ఉత్పత్తి కావాలి, అదేవిధంగా తక్కువ సమయంలో ఎక్కువ మాంసోత్పత్తి కావాలి. అటువంటి మనకి లక్షణాలు కలిగినట్టు మనకి కోళ్ళు రావాలంటే మనం ఖచ్చితంగా దేశీయ విదేశీ 2 జాతులను మనం పరప్రజన కార్యక్రమం చేయటం ద్వారా మనకు కావాల్సిన లక్షణాలు కలిగినట్టు కోళ్ళను మనం పెంచుకోవచ్చు. చూడండి, ఇక్కడ వచ్చాడు చూడండి, భారతీయ లేదా దేశీయ జాతికి ఉదాహరణగా మనం అసిల్, ఓకేనా, గుర్తుపెట్టుకోండి, అసిల్ అంటాము. ఈ అసిల్ అనేది మనకి దేశీయ జాతి కోడి. నెక్స్ట్ అదేవిధంగా అన్య దేశాల విదేశీ జాతికి సంబంధించిన లెగ్ హార్న్, ఓకేనా, లెగ్ హార్న్ అంటాం. ఈ లెగ్ హార్న్ మరియు ఆసిల్ ఈ రెండింటిని మనము పరప్రజన కార్యక్రమం ద్వారా మనకు కావాల్సినటువంటి లక్షణం అంటే పాల ఉత్పత్తి గుడ్ల ఉత్పత్తి, మాంసం కోసం వీటి రెండింటి మధ్య మనం పరప్రజనం చేయటం జరుగుతుంది. సో అసిల్ గుర్తుపెట్టుకోండి, స్వదేశీ లేదా మనకి భారతీయ జాతి. రెండోది వచ్చరికి అన్య జాతి లేదా విదేశీ జాతి, ఓకేనా, లెగ్ హార్న్. ఈ జాతుల మధ్య ఏం చేసాము? పరప్రజన కార్యక్రమాలు చేపట్టాము. దాని ఫలితంగా మనకు కావాల్సినటువంటి లక్షణాలు కలిగిన మనం కోళ్ళను పెంచవచ్చు. ఏ లక్షణాలకు వస్తాయి వీటి మధ్య చూసినట్లయితే ముఖ్యంగా చూడండి, ఇక్కడ
ఎక్కువ సంఖ్యలో నాణ్యమైన కోడి పిల్లలు రావాలి. ఓకేనా, ఎక్కువ సంఖ్యలో రావాలి. అదేవిధంగా వచ్చినటువంటి అన్ని కూడా ఒక 100 వచ్చాయి అనుకోని 100 నాణ్యమైనవి రాకుండా కొన్ని మధ్యలో చనిపోయే విధంగా, అనేక రకాల వ్యాధులకు గురై మధ్యలో చనిపోయే విధంగా కాకుండా వచ్చినటువంటి ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి కావాలి. అదేవిధంగా వచ్చినవన్నీ కూడా నాణ్యమైనవి కూడా ఉండాలి. సో ఇటువంటి మనకి ఎక్కువ సంఖ్యలో నాణ్యమైనటువంటి కోడి పిల్లలు కలిగినటువంటి లక్షణాలు ఉండే విధంగా వీటిని పరప్రజనం చేయడం జరుగుతుంది. ఇంకా వీటితో పాటుగా చూడండి, వాణిజ్యపరంగా కోడి పిల్లల ఉత్పత్తి కోసం మరుగుజ్జు బాయిలర్ తల్లి. ఓకేనా, మరుగుజ్జు బాయిలర్ తల్లి. ఓకేనా, ఇక్కడ చూడండి, వాణిజ్యపరంగా కోడి పిల్లల ఉత్పత్తి కోసం. ఓకేనా, వాణిజ్యపరంగా మనకి ఆర్థిక పరంగా వాటిని ఎక్స్పోర్ట్ చేయడానికి వాణిజ్యపరంగా మనకి ఏం చేస్తాము, కోడి పిల్లల ఉత్పత్తి కోసం ఎలా అంటే మరుగుజ్జు బాయిలర్ తల్లి. మరుగుజ్జు అంటే పొట్టిగా ఉన్నటువంటి బాయిలర్ తల్లిని మనం పెంచాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే మనకి వాణిజ్యపరంగా కోడి పిల్లల ఉత్పత్తి అనేది జరుగుతుంది. నెక్స్ట్, వేసవి అనుకూలన సామర్థ్యం లేదా అధిక ఉష్ణోగ్రతను తట్టుకోవడం. సో ఇంకొక లక్షణం, ఏం లక్షణం కావాలంటే ఎంత టెంపరేచర్ ఎక్కువగా ఉన్నా సరే ఆ టెంపరేచర్ని తట్టుకుని బ్రతకగలిగేటువంటి జాతులను మనం ఉత్పత్తి చేసుకోవచ్చు. నెక్స్ట్, కనిష్ట నిర్వహణ అవసరాలు అంటే మేనేజ్మెంట్, అంటే వాటికి ఎక్కువగా పోషకాలు కావచ్చు, అదేవిధంగా వాటికి వ్యాధులు రాకుండా కాపాడటానికి కావచ్చు. ఈ విధంగా మనకి మేనేజ్మెంట్ చేయడానికి వాటికి ఖర్చు పెట్టడానికి కనిష్ట నిర్వహణ అవసరాలు కూడా మనకి ఉండాల్సిన లక్షణం కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్, వ్యవసాయ ఉత్పత్తుల నుండి తయారు చేయబడిన మరింత పీచుతో కూడిన చౌక ఆహారాన్ని ఉపయోగించుకునే సామర్థ్యంతో గుడ్లు పెట్టే పక్షి పరిమాణంలో తగ్గింపు. ఓకేనా, మనకి వ్యవసాయంలో అనేక రకాలుగా ఉప ఉత్పత్తులు తయారవుతాయి. ఆ ఉప ఉత్పత్తులన్నీ కూడా ఇవన్నీ కూడా ఉపయోగించుకునే విధంగా ఉండాలి. ఈ కోళ్ళకు మనం వేసినట్లయితే ఆ ఉప ఉత్పత్తులు అనేవి ఈ కోళ్ళు ఉపయోగించుకోవాలి. అవి ఉపయోగించుకొని అవి పెరగాలి. సో అవి ఎలా పెరగాలంటే గుడ్లు పెట్టే పక్షి పరిమాణంలో తగ్గింపు. అంటే మనం లేయర్స్ గుడ్లు పెంచుతాం, గుడ్లు పెట్టడానికి ఉపయోగించేటువంటి కోళ్ళు ఏమంటామంటే లేయర్స్ అంటాం. ఈ లేయర్స్ అనేవి పక్షి పరిమాణంలో తగ్గింపు. పెద్ద ఇంతెత్తు పెరగాల్సిన అవసరం లేదు వాటికి. ఓకేనా, ఎప్పుడైతే వాటి యొక్క శరీర పరిమాణం పెరుగుతుందో గుడ్లు పెట్టే సామర్థ్యం తగ్గుతుంది. అందువల్ల పక్షి పరిమాణంలో పెరగకుండా గుడ్లు పెట్టే సామర్థ్యం పెరిగే విధంగా ఉండాలి. సో ఇటువంటి లక్షణాల కోసం మనం ఏం చేసామంటే దేశీయ మరియు విదేశీయ జాతులైనటువంటి ఆసిల్ మరియు లెగ్ హార్న్ వాటిని పరప్రజన కార్యక్రమాలపై దృష్టి పెట్టడం జరిగింది. వీటి నుంచి మనకి ఇప్పుడైతే ఏ లక్షణాలు కలిగినటువంటి లక్షణాలు ఉన్నాయో వాటి ద్వారా మనం వాటి లక్షణాలు కలిగిన వాటిని మనం తయారు చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి చూడండి, ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇది ఆసిల్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి లెగ్ హార్న్. వీటి మధ్య పరప్రజన కార్యక్రమాల వల్ల మనకు కావాల్సిన లక్షణాలు కలిగిన వాటిని మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి చూడండి, గుడ్డు మరియు బాయిలర్ ఉత్పత్తి. మంచి పెరుగుదల రేటు, మేతను సమర్థవంతంగా తీసుకోవడం కోసం బాయిలర్ కోళ్లకు ఏం చేస్తాము, విటమిన్లు అధికంగా ఉన్న అనుబంధ ఆహారాన్ని అందించడం జరుగుతుంది. చూడండి, మంచి పెరుగుదల రేటు ఉండాలి, మేతను సమర్థవంతంగా తీసుకునేది. ఓకేనా, సో మనం మేత ఇచ్చాం, దానా ఇచ్చాం, ఆ ఇచ్చినటువంటి దానా అంతా కూడా అది సమర్థవంతంగా వినియోగించుకోవాలి, అదంతా కూడా ఉపయోగించుకోవాలి, అదంతా తినాలి. ఎప్పుడైతే మనం ఇచ్చినట్టు దానా అది మొత్తం కూడా అది సమర్థవంతంగా ఉపయోగించుకుందో లేదా తిన్నదో వెంటనే దాని యొక్క పెరుగుదల రేటు కూడా ఎక్కువగా పెరుగుతుంది. అలా కాకుండా మనం ఇచ్చినటువంటి ఆహారం అంతా తినకుండా పక్కన పడేసి ఏదో కొంచెం ఆహారం తిన్నదే పెరుగుదల సామర్థ్యం తగ్గుతుంది. సో అలా పెరగాలి అంటే తక్కువ సమయంలో ఈ బాయిలర్స్ అనేవి ఎక్కువగా వాటి నుంచి మాంసం రావాలంటే అవి ఏం చేయాలంటే ఇచ్చినటువంటి మేతనంతా కూడా సమర్థవంతంగా తీసుకోవాలి. ఎప్పుడైతే సమర్థవంతంగా తీసుకుంటుందో పెరుగుదల రేటు కూడా పెరుగుతుంది, వాటి యొక్క శరీర పెరుగుదల రేటు కూడా పెరుగుతుంది. అప్పుడు మనకి తక్కువ టైంలో ఎక్కువగా వాటి నుంచి మాంసం అనేది లభిస్తుంది. అలా పెరుగుదల రేటు మేతను సమర్థవంతంగా తీసుకోవటానికి మనం ఏ రకమైన ఆహారాలు ఇవ్వాలంటే ఆ ఇచ్చిన ఆహారాలు ఏముండాలంటే విటమిన్లు అధికంగా ఉన్నటువంటి ఆహారాన్ని మనం వాటికి అందించాలి. ఈ విటమిన్లు అధికంగా ఉన్నటువంటి ఆహారాన్ని కానీ అందించినట్లయితే మంచి పెరుగుదల రేటు ఉంటుంది. అదేవిధంగా ఇచ్చినటువంటి మేతనంతా కూడా సమర్థవంతంగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనము బాయిలర్ కోళ్లకు లేయర్స్ కదండి, బాయిలర్ కోళ్లకు విటమిన్లు అధికంగా ఉన్నటువంటి ఆహారాన్ని మనం అందించాలి. రైట్, ఇలా అందించడం వల్ల ఉపయోగం ఏంటంటే మంచి పెరుగుదల రేటు, మేతను సమర్థవంతంగా తీసుకునే లక్షణము వాటికి రావటం జరుగుతుంది బాయిలర్కి. రైట్, నెక్స్ట్ కోళ్ళలో మరణాల రేటు తగ్గించడానికి
ఈకలు బలంగా ఉంచడానికి, నాణ్యమైన మాంసం కోసం జాగ్రత్తలు తీసుకుంటాము. ఓకేనా. కోళ్ళలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దేనికోసం జాగ్రత్తలు తీసుకోవాలి అని చూసినట్లయితే మరణాల రేటు తగ్గించాలి. ఓకేనా, మరణాలు రేటు మనం తగ్గించాలి. సో మనకి ఈకలు బలంగా ఉండాలి. ఈకలు ఎప్పుడైతే బలంగా ఉంటాయో అవి కూడా ఆరోగ్యంగా మనకి ఉండటం జరుగుతుంది. కాబట్టి వాటి నుంచి ఎప్పుడైతే అవి ఆరోగ్యంగా ఉంటాయో వాటి నుంచి మాంసం కూడా రావటం జరుగుతుంది. ఈ విధంగా మనము మరణాల రేటు తగ్గించి బలంగా ఈకలు బలంగా ఉండేటట్టుగా నాణ్యమైన మాంసం కోసం వాటి నుంచి నాణ్యమైన మాంసం రావడానికి మనం అనేక రకాలుగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇటువంటి జాగ్రత్తలు మనం తీసుకోగలిగితే మనం వాటి నుంచి మనకు కావలసినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రావటం జరుగుతుంది. నెక్స్ట్, మార్కెట్కు మాంసాన్ని పంపిణీ చేయడానికి బాయిలర్ను ఉపయోగించడం జరుగుతుంది. సో మనం అందరికీ తెలుసు, మాంసం కోసం దేన్ని పెంచుతామంటే బాయిలర్ కోళ్ళని పెంచడం జరుగుతుంది. బాయిలర్ కోళ్ళని పెంచడం జరుగుతుంది. నెక్స్ట్, పౌల్ట్రీ పక్షుల మెరుగైన ఉత్పత్తికి మంచి నిర్వహణ పద్ధతులు ముఖ్యమైనవి. సో పౌల్ట్రీ పక్షుల మెరుగైన ఉత్పత్తి అంటే కోడిగుడ్లు మరియు మాంసం కోడిగుడ్లు మనకి ఎక్కువ ఉత్పత్తి రావాలంటే వాటి నుంచి మనం ఖచ్చితంగా మంచి నిర్వహణ పద్ధతులను పాటించాలి. అంటే వాటికి కావాల్సిన ఆహారాన్ని మనం అందించాలి, వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటికి ఏవైతే పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయో ఆ ఫార్మ్స్ అన్నిటి కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇటువంటి నిర్వహణ కార్యక్రమాలను చేపట్టగలిగితే ఆటోమేటిక్గా వాటి నుంచి మెరుగైన ఉత్పత్తి, కోడిగుడ్లు కానీ మాంసం కానీ ఉత్పత్తి ఎక్కువగా మనం సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. రైట్. సో అవి పక్షులకు అనుకూలమైన ఉష్ణోగ్రత, అవి ఉండే ప్రదేశాల పరిశుభ్రత, వ్యాధులు, తెగులు నియంత్రణ, నివారణ, ఇటువంటి మనము నిర్వహణ పద్ధతులను పాటించాలండి. ఎప్పుడైతే మనకి వాటికి కావాల్సిన ఉష్ణోగ్రతను, అవి ఉండే ప్రదేశాలు పరిశుభ్రంగా ఉంచగలుగుతామో, ఓకేనా, అలాగే వ్యాధులు తెగుళ్ళు రాకుండా నియంత్రణ లేదా నివారణ చేయగలుగుతామో ఆటోమేటిక్గా వాటి నుంచి ఉత్పత్తి అనేది పెరుగుతుంది. ఇటువంటి నిర్వహణ పద్ధతులను పాటించినట్లయితే మనకి వాటి నుంచి ఆటోమేటిక్గా గుడ్లు మరియు మాంసం ఉత్పత్తి అనేది పెరుగుతుంది. కాబట్టి మంచి నిర్వహణ పద్ధతులు అనేవి పాటించాలి. ఓకే, సరే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ బాయిలర్లను పెంచే ప్రదేశం, పోషణ, పర్యావరణ అవసరాలు, గుడ్లు పెట్టే పక్షులకు లేయర్లకు బాయిలర్లకు వేరువేరుగా ఉంటాయండి. చూడండి, ఇక్కడ బాయిలర్లకు లేయర్స్, వీటి రెండింటికి మధ్య వేరువేరుగా ఉంటాయి. కొంత వ్యత్యాసం ఉంటుంది. దేనికోసం అంటే వాటి పెంచే ప్రదేశం, రెండింటిని కూడా కలిపి పెంచమండి. ఎప్పుడు కూడా ఏ పౌల్ట్రీ ఫామ్లో కూడా బాయిలర్స్ లేయర్స్ రెండింటిని కలిపి పెంచాం. అవి పెంచే ప్రదేశాలు వేరుగా ఉంటాయి, ఇవి పెంచే ప్రదేశాలు వేరుగా ఉంటాయి. కాబట్టి మనము ఆ పెంచే ప్రదేశాలు వేరుగా ఉంటాయి, వాటికి అందించాల్సిన పోషణ కూడా వేరుగా ఉంటుంది. ఓకేనా. బాయిలర్లకు మనము తక్కువ సమయంలో మనకి ఎక్కువ మాంసం రావాలి కాబట్టి మనం ఎక్కువగా శరీర నిర్మాణానికి ఉపయోగపడే ప్రోటీన్లు, విటమిన్లు ఇటువంటి వాటిని మనం వాడటం జరుగుతుంది. ఎక్కువగా ఈ పోషకాలు ఉండే ఆహారాన్ని బాయిలర్లకు ఇవ్వడం జరుగుతుంది. అదే మనకి ఇక్కడ లేయర్స్ ఏవైతే ఉన్నాయో గుడ్లు పెట్టడానికి అవసరమైనటువంటి పోషకాలు కలిగినటువంటి ఆహార పదార్థాలను వాటికి అందించాలి. కాబట్టి పోషణలో కూడా ఈ బాయిలర్స్కి లేయర్స్కి భిన్నంగా అందించడం జరుగుతుంది. నెక్స్ట్, పర్యావరణ అవసరాలు. చుట్టూ ఉన్నటువంటి ఉష్ణోగ్రత కావచ్చు, అదేవిధంగా మనకి కోడిగుడ్లు పెట్టాలంటే వాటికి కాంతి అనేది అవసరం అవుతుంది. సో అటువంటిప్పుడు వాటికి అక్కడ లైట్లు అనేవి మనం ఎక్కువగా ఉపయోగించాలి. అలా మనకి గాలి కానీ, నీరు కానీ, ఉష్ణోగ్రత కానీ, కాంతి కానీ, ఇలా మనకి వాటి అవసరాలు కూడా వేరుగా ఉంటాయి. కాబట్టి మనకి బాయిలర్లకు లేయర్లకు కొంత వ్యత్యాసం అనేది భిన్నంగా ఉంటాయి. వీటి కోసం అవి పెంచే ప్రదేశం, పోషణ, అదేవిధంగా పర్యావరణ అవసరాలు అనేవి వేరుగా ఉంటాయి. మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంటే రెండింటికి ఒకే విధమైనటువంటి యాజమాన్య పద్ధతులు, నిర్వహణ పద్ధతులు ఒకే విధంగా ఉండవు, వేరుగా ఉంటాయి. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, బాయిలర్లకు ఇచ్చే రోజువారీ ఆహారం. చూడండి, బాయిలర్లకు ఇచ్చేటువంటి రోజువారీ ఆహారంలో మనము ఎక్కువ ప్రోటీన్లతో, చూడండి ఇందాక మనం చెప్పుకున్నాం, బాయిలర్కి ఇచ్చే ఆహారంలో ఎక్కువగా ఏముంటాయంటే రోజువారీ ఆహారంలో ఎక్కువ ప్రోటీన్లతో మరియు తగినంత కొవ్వుతో కూడినటువంటి ఆహారం అందించాలి. అంటే ఎప్పుడైతే ఎక్కువ ప్రోటీన్తో మనం ఆ పోషకాలు అందిస్తామో వాటి యొక్క శరీర నిర్మాణం కూడా, పెరుగుదల కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనం బాయిలర్లకి ఎక్కువ ఆహారాన్ని అందించేటువంటి ఆహారంలో మనకి ఎక్కువ ప్రోటీన్లతో ఉన్నది మరియు తగినంత కొవ్వు, అంటే కొవ్వు అంత తక్కువ కాకుండా అంత ఎక్కువగా కాకుండా సమానంగా కొవ్వు ఉన్నటువంటి పోషకాలను కూడా మనం అందించాల్సిన అవసరం అనేది ఉంటుంది. నెక్స్ట్, పౌల్ట్రీ ఆహారంలో
పౌల్ట్రీ ఆహారం ఏదైతే మనకి మాంసం కానీ కోడిగుడ్డు వీటిల్లో ఉన్నాయో ఈ పౌల్ట్రీ ఆహారంలో విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ కే, ఇవి రెండు కూడా విటమిన్స్ అనేవి అత్యధిక స్థాయిలో ఎక్కువగా ఉండటం జరుగుతుంది. ఏముంటాయి గుర్తుపెట్టుకోండి, విటమిన్ ఏ, నెక్స్ట్ విటమిన్ కే, ఇవి రెండు కూడా మనకి పౌల్ట్రీ ఉత్పత్తులు లేదా పౌల్ట్రీ ఆహారంలో ఎక్కువగా ఈ రెండు రకాల విటమిన్లు విటమిన్ ఏ అండ్ విటమిన్ కేలు ఎక్కువగా ఉంటాయి అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి వీటికి వ్యాధులు చూసినట్టయితే ముఖ్యంగా వైరస్ల వల్ల, బ్యాక్టీరియా వల్ల, శిలీంధ్రాల వల్ల, పరాణజీవుల వల్ల, అదేవిధంగా పోషకాహార లోపం వల్ల అనేక రకాల వ్యాధులు కలిగేదానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ సూక్ష్మజీవులే కాకుండా పోషకాహార లోపం వల్ల కూడా వ్యాధులు కలిగేదానికి అవకాశం ఉందండి. సో ఆల్రెడీ మనం జనరల్గా చూసినట్టయితే ఈ సూక్ష్మజీవుల వల్ల వైరస్లు కానీ, బ్యాక్టీరియాలు కానీ, శిలీంధ్రాలు కానీ, పరాణజీవులు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల మనకి ఖచ్చితంగా వ్యాధులు వస్తుంటాయి అన్నింటిలో, అందరిలో, మనుషుల్లో కావచ్చు, జంతువులు కావచ్చు, అదేవిధంగా అన్ని రకాల పశువుల్లో కావచ్చు. కానీ ఇక్కడ ఈ పౌల్ట్రీ ఫామ్లో ఇక్కడ కోళ్ళలో పోషకాహార లోపం వల్ల కూడా అనేక రకాల వ్యాధులు రావడం జరుగుతుంది. సో మనకి చిన్నపిల్లలు కూడా అనేక పోషకాహార లోపం వల్ల మనకి క్యాషియార్కర్, మెరాస్మస్ ఇలాంటి వ్యాధులు వస్తున్నాయి కదా, అలాగనే మనకి ఈ పక్షుల్లో కూడా లేదా ఈ కోళ్ళల్లో కూడా ఈ పోషకాహార లోపం వల్ల కూడా కొన్ని రకాల వ్యాధులు అనేవి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి వీటి వల్ల మనకి వ్యాధుల బారిన పడకుండా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా సరైన శుభ్రత పాటించాలి. పారిశుద్ధ్యం మరియు నిర్ణీత వ్యవధిలో క్రిమి సంహారక మందులను పిచికారం చేయడం అవసరం. కాబట్టి అంటే మనకి పౌల్ట్రీ ఫామ్ అంతా క్లీన్గా ఉండాలి, పర్యావరణం అంతా కూడా క్లీన్గా ఉండాలి. అదేవిధంగా మనకి పౌల్ట్రీ ఫామ్ చుట్టూ కూడా మనకి క్రిమి సంహారక మందులని పిచికారం చేయాలి, స్ప్రే చేయాలి. అలా చేసినట్టయితే మనకి పౌల్ట్రీ ఫామ్లో అదేవిధంగా ఆ చుట్టూ కూడా మనకి పరిసరాలు క్లీన్గా ఉన్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ వైరస్, బ్యాక్టీరియా, శిలీంధ్రాల, పరాణజీవుల వల్ల వ్యాధులు రాకుండా మనం కాపాడుకునేదానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా పౌల్ట్రీ ఫామ్ అంతా కూడా తేమ లేకుండా ఎప్పుడు కూడా పొడిగా ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఆ పౌల్ట్రీ ఫామ్ చుట్టూ ఉన్న పరిసరాలన్నీ కూడా రైట్. వీటితో పాటుగా మనకి సరైన టైంలో టీకాలు కూడా మనం వేయించాల్సిన అవసరం కూడా ఉంది. ఇలా సరైన టీకాలు వేయటం వల్ల అంటువ్యాధులు ప్రబలకుండా, అంటువ్యాధులు అనేవి రాకుండా మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా వ్యాధి వ్యాప్తి సమయంలో పెంపుడు కోళ్ళ నష్టాన్ని కూడా తగ్గించుకోవచ్చు. కాబట్టి మనము ఇటువంటి సరైన శుభ్రతను, పారిశుద్ధ్యం మరియు నిర్ణీత వ్యవధిలో క్రిమి సంహారక మందులను పిచికారీ చేయడం, టీకాలు వేయించడం ఇటువంటి కార్యక్రమాలు మనం చేపట్టినట్లయితే ఆటోమేటిక్గా మనం వ్యాధులు ప్రబలకుండా కాపాడుకోవచ్చు. అదేవిధంగా వ్యాప్తి సమయంలో పెంపుడు కోళ్ళ నష్టాన్ని, పెంపుడు కోళ్ళు చనిపోకుండా మనం కాపాడుకునే దానికి అవకాశం అనేది ఉంటుంది. రైట్. నెక్స్ట్ మనకి ఉన్నటువంటి చూసినట్లయితే చేపల ఉత్పత్తి. ఓకేనా, పశువుల పెంపకం అయిపోయింది, కోళ్ళ పెంపకం అయిపోయింది, చేపల ఉత్పత్తి ఉంది, నెక్స్ట్ తేనెటీగల పెంపకం ఉంది. చేపల ఉత్పత్తి చూసినట్లయితే మన ఆహారంలో చేపల వల్ల ముఖ్యంగా మనకి ఏమొస్తాయంటే మాంసకృతులు, ప్రోటీన్లు రావడం జరుగుతుంది. ప్రోటీన్ చౌకగా మనకి చేపల నుంచి లభించడం జరుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రోటీన్లు కావాలంటే ఖచ్చితంగా మనం చేపలను ఆహారంగా తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. మరి ఈ చేపలు మరియు రొయ్యలు, మొలస్కలు, ఓకేనా, ఇటువంటి వాటిని మనము ఏం చేస్తాము, చేపల ఉత్పత్తిలో పెంచడం జరుగుతుంది. అంటే చేపల ఉత్పత్తిలో ఏం పెంచుతామంటే చేపలను పెంచడం జరుగుతుంది. అలాగే రొయ్యలు మరియు మొలస్కలు వంటి కర్పరహిత జీవులు అనేవి ఉండటం జరుగుతుంది. ఇవన్నీ కూడా చేపల పెంపకంలో ఉత్పత్తిలో ఉండటం జరుగుతుంది. రైట్. చేపలు పొందడానికి ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయండి. చేపలను ఎన్ని మార్గాల్లో పొందొచ్చు అంటే 2 మార్గాలు. వాటి యొక్క సహజ వనరుల నుంచి చేపలు పట్టడం. అదే ఇంకోటి ఏంది, చేపల పెంపకం. ఓకేనా, ఒకటేమో సహజ వనరులు, సముద్రాలు కానీ, నదులు కానీ, చెరువులు కానీ, ఇలా సహజ వనరులు ఏవైతే ఉన్నాయో ఆ సహజ వనరుల్లో ఉన్నటువంటి చేపలని పట్టడం. ఇంకోటి ఏంది, మనకు కావాల్సిన విధంగా మనకు కావాల్సిన ప్రదేశంలో చేపల పెంపకాన్ని చేయడం జరుగుతుంది. మనం పంటలు ఎలా అయితే మనం పంటలు వేసి పంటల ఉత్పత్తి సాధించడం, దిగుబడి సాధించడం జరుగుతుందో అలానే కూడా మనం కూడా కావాలని ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ ప్రదేశంలో మనం కృత్రిమంగా చెరువులు లాంటివి ఏర్పాటు చేసుకొని చేపల పెంపకం జరుగుతుంది. ఈ విధంగా మనం చేపలను 2 మార్గాల్లో పెంచడం జరుగుతుంది. ఒకటేమో సహజ వనరుల నుంచి చేపలు పట్టడం, రెండోది చేపల పెంపకం. దీన్ని చేపల పెంపకాన్ని మనం మత్స్య సంవర్ధనం లేదా మత్స్య సంవర్ధనం, చేపల పెంపకంగా మనం చెప్పుకోవచ్చు. మత్స్య సంవర్ధనం అంటామండి. రైట్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, సముద్రం నీరు లేదా నదులు. చూడండి, సముద్రం నీరు
లేదా నదులు. సముద్రం నీరు లేదా నదులు, చెరువులు, మంచినీరు చేపలకు నీటి వనరులుగా మనం చెప్పుకోవచ్చు అండి. ఓకేనా, మంచినీటి చేపలకు, ఓకేనా, లేదా చేపలకు సహజ వనరులు ఏమిటి? ఓకేనా, చేపలకు సహజ వనరులు అంటే సముద్రపు నీరు లేదా నదులు, చెరువులు వంటి మంచినీరు చేపలకు నీటి వనరులుగా మనం చెప్పుకోవచ్చు. వీటన్నిటిని చేపలకు నీటి వనరులు అండి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, చేపలు రెండు రకాలుగా పొందొచ్చు. ఒకటి వాటి యొక్క సహజ వనరుల నుంచి. సహజ వనరులు అంటే ఏంటి? సముద్రాలు, నదులు, చెరువులు, మరి విధంగా వీటిని సహజ వనరులు అంటాం. వీటి నుంచి మనకి ఇవన్నిటి కూడా మనకి చేపల సహజ వనరులు చెప్పుకోవచ్చు. నెక్స్ట్, సముద్ర మంచినీటి పర్యావరణ వ్యవస్థలలో చేపలు పట్టుకోవడం, సముద్రం చేయడం ద్వారా చేపల ఉత్పత్తి జరుగుతుంది. చేపల ఉత్పత్తి ఏ విధంగా జరుగుతుందంటే సముద్రం మరియు మంచినీటి, సముద్రం నుంచి మరియు మంచినీటి పర్యావరణం నుంచి చేపలు పట్టుకోవడం కానీ లేదా చేపలు పెంచడం కానీ సంవర్ధన చేయడం, ఈ రెండు రకాల కార్యక్రమాల ద్వారా మన చేపల ఉత్పత్తి అనేది మన దేశంలో జరుగుతుంది. అంటే మంచినీటిలో జరుగుతుంది, అదేవిధంగా సముద్ర నీటిలో జరుగుతుంది. మంచినీటిలోను సముద్ర నీటిలోను ఈ చేపలు పట్టడం కానీ లేదా చేపల పెంపకం కానీ జరుగుతుంది. ఈ రెండు పద్ధతుల ద్వారా మన దేశంలో చేపల ఉత్పత్తి అనేది జరుగుతుంది. రైట్. సో నెక్స్ట్ మనకి మత్స్య పరిశ్రమ. సముద్రాల్లో మనకి ఏ విధంగా సముద్ర చేపలు పెంచుతాము, ఏ రకమైన చేపలు పెంచుతాము అనే దాన్ని చూసినట్లయితే భారతదేశం యొక్క సముద్ర మత్స్య వనరులలో 7,500 కిలోమీటర్లు ఉంది సముద్ర తీర ప్రాంతం ఉంది. ఓకేనా, భారతదేశం చుట్టూ మనకి సముద్ర తీర ప్రాంతం ఎన్ని కిలోమీటర్లు అంటే 7,500 కిలోమీటర్లు ఉంది. మరియు దాని వెనక లోతైన కూడా సముద్రాలు ఉన్నాయి. ఆ సముద్ర తీర ప్రాంతాల్లోనూ ఆ తీర ప్రాంతానికి వెనుక భాగంలో కూడా మనం చేపలు పట్టేదానికి అవకాశం అనేది ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనకి కొన్ని సముద్ర చేపలు ఇచ్చాడు. వాటిల్లో పాంప్రెట్ గుర్తుపెట్టుకోవాలండి, చాలా చాలా ఇంపార్టెంట్. పేర్లు కొంచెం కొత్తగా ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఏ మంచినీటి చేపలు, ఏ సముద్ర చేపలు, ఇవన్నీ కూడా పేర్లు వచ్చేసాయి. ఏ విదేశీ పశువులు, ఏ దేశీ పశువులు, ఏ విదేశీ కోళ్ళు, ఏ దేశీయ కోళ్ళు, ఇలా రకరకాల పేర్లు వచ్చాయి కాబట్టి ఈ పేర్ల మీద మనకు క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. సో ప్రసిద్ధ సముద్ర చేపలు ఇవి. ప్రసిద్ధమైన సముద్ర చేపలు పాంప్రెట్, మాక్రెల్, ట్యూనా, సార్డినెస్, బాంబెడక్, ఇవన్నీ కూడా సముద్ర చేపలు. ఈ సముద్ర చేపలను ఎలా పడతారు అంటే ఫిషింగ్ బోట్లను ఉపయోగించడం జరుగుతుంది. ఈ ఫిషింగ్ బోట్ల సాయంతో సముద్రంలోకి వెళ్ళి ఆ ఫిషింగ్ బోట్లలో అధునాతమైన వలలను ఉపయోగించి ఈ సముద్రం నుండి చేపలను పట్టడం జరుగుతుంది. ఇంకా మనకి కొన్ని టెక్నాలజీని ఉపయోగిస్తాము. శాటిలైట్స్, ఉపగ్రహాలు వాడటం కానీ ఎకో సౌండర్స్ను ఉపయోగించి ఆ చేపల యొక్క ఉనికిని మనం తెలుసుకోవడం జరుగుతుంది. సముద్రం అనేది మనకి ఎక్కడ చేపలు ఉన్నాయో మనం తెలుసుకోలేము. ఓకే, చెరువు అయితే కొంత నిర్ణీత ప్రదేశంలో ఉంటుంది కాబట్టి ఆ కాలువ కానీ చెరువులో కానీ మనం చేపలు పట్టేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఎక్కడ ఉందో మనం తెలుసుకోగలం. కానీ సముద్రంలో చూసినట్లయితే ఏ ప్రాంతంలో మనకి చేపలు ఎక్కువగా ఉన్నాయి అని తెలుసుకోవడం కష్టమవుతుంది. సో ఆ సముద్రంలో చేపల యొక్క ఉనికిని మనం కనుక్కోవాలంటే ఇక్కడ ఉపగ్రహాలు శాటిలైట్స్ ఉపయోగించి మనం సముద్రంలో చేపల ఉనికిని మనం తెలుసుకోవచ్చు. ఇంకొక పద్ధతి అంటే ఎకో సౌండర్స్, అంటే అతిధ్వనులను ఉపయోగించేసి ఆ సముద్రంలో అతిధ్వనులను ప్రవేశపెట్టడం ద్వారా అతిథులు అనేవి ఆ చేపలకు వైపు చేపలకి అంటుకొని చేపలకు టచ్ అయ్యి అవి వెంటనే మళ్ళీ తిరిగి మనకి రీబ్యాక్ అవుతుంది, పరావర్తనం చెందుతుంది. ఆ పరావర్తనం చెందిన తర్వాత వచ్చేటువంటి సౌండ్ని బట్టి అక్కడ చేపలు ఉన్నాయా లేవా అనేది మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఉపగ్రహాలను, ఎకో సౌండర్స్ను ఉపయోగించి మనకి బహిరంగ సముద్రంలో మనకి చేపల యొక్క ఉనికిని, చేపల పెద్ద సమూహం గుర్తించడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకి సముద్రంలో ఉండే చేపలను మనం ఈ వివిధ రకాలైన పద్ధతులను ఉపయోగించి చేపలు పట్టడం, వాటి యొక్క ఉనికిని మనం ఉనికిని తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆర్థిక ప్రాముఖ్యతమైనటువంటి కొన్ని సముద్ర చేపలు కూడా ఉన్నాయి. ఆర్థిక ప్రాముఖ్యతమైనటువంటి ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన సముద్ర చేపల్లో చూడండి, ఇక్కడ ముల్లెట్లు, బేట్కి మరియు పెర్ల్ స్పాట్స్ వంటి వాజ చేపలు, రొయ్యలు, మసల్స్, ఆల్చిప్పలు, అలాగనే సీవీడ్ కర్పర చేపలు, ఇవన్నీ కూడా మనకి ఏంటండి వీటితో పాటుగా సముద్ర నాచు. ఇక ఇవన్నీ కూడా ఆర్థిక ప్రాముఖ్యత కలిగినటువంటి సముద్రాల నుంచి తయారైన ఉత్పత్తులు అండి. గుర్తుపెట్టుకోండి. ఇందాకేమో మనకి సముద్ర చేపలు మనకు చూసాం, ఏంటవి ఒకసారి చూద్దాం. చూడండి, ప్రసిద్ధమైన సముద్ర చేపల రకాలు ఇవన్నీ కూడా ప్రసిద్ధమైన సముద్ర చేపల రకాలు పాంప్రెట్స్, మాక్రెల్, ట్యూనా, సార్డినెస్, బాంబెడక్. ఓకే, మరి ఇవి కూడా సముద్ర చేపలే. చూడండి, ఇవి కూడా మనకి సముద్ర చేపలే.
ఇవి కూడా సముద్ర చేపలే, కానీ ఈ సముద్ర చేపలు అనేవి అధిక ఆర్థిక ప్రాముఖ్యత కలిగి ఉంటాయండి. అధిక ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన సముద్ర చేపలు ఏమేమి ఉంటాయి వీటిల్లో? ముల్లెట్స్ అన్నాం, బేట్కి మరియు పెర్ల్ స్పాట్స్ అంటాము. ఇవి రెండు కూడా వాజ చేపలు. బేట్కి మరియు పెర్ల్ స్పాట్స్ అనే వాజ చేపలు. రొయ్యలు, అదేవిధంగా మస్సెల్స్ మరియు ఆల్ చిల్పలు, మస్సెల్స్ మరియు ఆల్ చిల్పలు, అలాగే సీవీడ్ వంటి కర్పర చేపలు, సీవీడ్ వంటి కర్పర చేపలు, అలాగే సముద్ర నాచు. ఇవన్నీ కూడా అధిక ఆర్థిక ప్రాముఖ్యత కలిగినటువంటి సముద్ర ఉత్పత్తులు. వీటితో పాటుగా ఇంకా దీని నుంచి ముత్యాల కోసం ఆల్ చిల్పలను పెంచడం జరుగుతుంది. ఆల్ చిల్పలు అని చెప్పుకుందా వీటి కోసం పెంచామంటే ముత్యాల కోసం మనం వీటిని పెంచడం జరుగుతుంది, ముత్యాల కోసం పెంచడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా ఇవన్నీ కూడా అధిక ఆర్థిక ప్రాముఖ్యత కలిగినటువంటి చేపలకి, సముద్ర చేపల కింద మనం చెప్పుకోవచ్చు, సముద్ర ఉత్పత్తుల కింద మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు, ఆ డయాగ్రామ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇవి రెండు కూడా, ఒకటి మంచినీటి రొయ్యలు, రెండోది వచ్చరికి మంచినీటి రొయ్య, నెక్స్ట్ వచ్చరికి సముద్రపు రొయ్య. మాక్రోబ్రాకియం, చూడండి మాక్రోబ్రాకియం రోజెన్బెర్గి, ఇది మంచినీటి రొయ్య అండి. గుర్తుపెట్టుకోండి, పేరు గుర్తుపెట్టుకోవాలి. పేరు ఒకసారి డయాగ్రామ్ ఆడకపోయినా పేరు గుర్తుపెట్టుకోవాలి, పేరు కూడా అడుగుతుంటాడు. పీనియస్ మోనోడాన్, పీనియస్ మోనోడాన్ అంటే సముద్రం నీటిలో ఉన్నట్టు రొయ్య. ఓకే, ఇవి రెండు కూడా గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ మంచినీటి రొయ్య ఏంటి, సముద్ర నీటి రొయ్య ఏంటి? ఈ క్రింది వాటిలో మంచినీటి రొయ్యను గుర్తించండి, లేదా క్రింది వాటిలో సముద్రపు రొయ్యను గుర్తించండి అని అడిగినప్పుడు పేరు గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ సముద్ర చేపల నిల్వలు మరింత క్షీణించడం వల్ల, చూడండి సముద్ర చేపల నిల్వలను మరింత క్షీణించడం వల్ల ఎక్కువ చేపల కోసం ఉన్న డిమాండ్ను సముద్ర మత్స్య సంవర్ధనం అనేది తీరుస్తుంది. కాబట్టి మనకి సముద్ర నిల్వలు అనేది, సముద్రంలో దొరికినటువంటి చేపల ఉత్పత్తి నిల్వలు అనేది తగ్గిపోయాయి అనుకో, మనం ఏం చేయాలంటే సముద్ర మత్స్య పరిశ్రమ అంటే మనం ఏం చేస్తాము, సముద్రంలో చేపల పెంపకం చేపట్టాలి. ఈ సముద్ర మత్స్య పరిశ్రమ ద్వారానే మనం ఈ సముద్ర చేపల నిల్వలు తగ్గిపోవడం వల్ల ఈ సముద్ర మత్స్య పరిశ్రమ ద్వారా మనము చేపల పెంపకాన్ని పెంచవచ్చు. ఇక్కడ సముద్ర మత్స్య పరిశ్రమ అంటే పెంచడం అండి, సముద్రాల్లోనే పెంచుతాం కొన్ని ఏరియాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లోనే. సో ఈ విధంగా సముద్ర చేపల నిల్వలు ఎప్పుడైతే తగ్గిపోతాయో వాటిని మనము రీప్లేస్ చేయడానికి మనం ఏం చేస్తాం, ఆ డిమాండ్ని తగ్గుకోవడానికి మనం సముద్ర మత్స్య సంవర్ధనాన్ని చేపట్టడం జరుగుతుంది. దాని ద్వారా ఈ చేపలకు ఉన్న డిమాండ్ని మనం తగ్గించవచ్చు. రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు వరకు సముద్ర తీర ప్రాంతం చూసాము, సముద్ర చేపల పెంపకం. నెక్స్ట్ భూ ప్రాంత మత్స్య పరిశ్రమ. సో దీంట్లో చూడండి, భూ ప్రాంత మత్స్య పరిశ్రమలో కాలువలు ఉన్నాయి, కొలనులు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, నదులు, రిజర్వాయర్లు, ఇవన్నీ కూడా మంచినీటి వనరులు. ఇవన్నీ కూడా భూ ప్రాంత మత్స్య పరిశ్రమకు సంబంధించినవి అంటే మంచినీటి వనరులుగా మనం చెప్పుకోవచ్చు. సముద్ర నీరు మరియు మంచినీరు కలిసి ఉండే ఉప్పు నీటి వనరులు, నదీముఖ ప్రాంతాలు, మడుగులు వంటివి కూడా ముఖ్యమైన చేపల యొక్క ఆవాసాలుగా మనం చెప్పుకోవచ్చు అండి. అంటే ఇవే కాకుండా చేపలు ఎక్కడెక్కడ నివసిస్తాయంటే సముద్రం నీరు, మంచినీరు కలిసేటువంటి ఉప్పు నీటి వనరులు. ఒక్కోసారి మనకు ఒక్కో ప్రాంతంలో సముద్రం నీరు, ఉప్పు నీరు మరియు మంచినీరు రెండు కూడా కలుస్తూ ఉంటాయి. అటువంటి ప్రదేశాల్లోనూ మరి నదీముఖ ప్రాంతాలు, నదులు అనేవి సముద్రాలు కలిసే ప్రాంతాల్లో నదీముఖ ప్రాంతాలు హెచ్చరిస్ అంటాము. సో మడుగులు, ఇటువంటి వాటిల్లో కూడా మనకి చేపలు అనేవి ఆవాసాలుగా ఉండటం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ అటువంటి భూప్రాంత నీటి వనరులో చేపలు పట్టినప్పటికీ దిగుబడి ఎక్కువగా ఉండదు. ఇటువంటి వాటిల్లో మనకు చేపలు పట్టినప్పటికీ దిగుబడి ఎక్కువగా ఉండదు. కారణం ఏంటంటే ఈ వనరుల నుండి చేపలు అధిక ఉత్పాదన జల సంవర్ధనం ద్వారా జరుగుతుంది. ఓకే, ఇవన్నీ కూడా సహజ వనరులు అండి, ఇవన్నీ కూడా మంచినీటి సహజ వనరులుగా చెప్పుకోవచ్చు. ఈ మంచినీటి సహజ వనరులు మనం చేపలు కానీ పట్టినట్లయితే మనకి దిగుబడి ఎక్కువగా ఉండదు, ఎక్కువగా రాదు. వాటిల్లో మనం పెంచలేదు కాబట్టి, మనం వాటిని పిల్లలను అక్కడ వేసి పెంచలేదు కాబట్టి వాటి నుంచి దిగుబడి ఎక్కువగా రాదు, సహజమైన మంచినీళ్ళు. అలా కాకుండా మనము వీటిల్లోని కావాలని ఈ వనరుల నుండి చేపల ఉత్పాదన ఎక్కువగా జరగాలంటే జల సంవర్ధనం అనేది జరగాలి. మంచినీటి జల సంవర్ధనాన్ని చేపట్టినట్లయితే ఎక్కువగా మనము వీటిని ఉత్పత్తిని మనం సాధించవచ్చు. రైట్. ఒక్కొక్కసారి ఒక ఏరియాలో చేపల పెంపకం కొన్నిసార్లు వరి పంటతో పాటు మనం చేపల పెంపకం జరుగుతుంది. సో దానివల్ల మనకి చేపలు వరి పొలంలో నీటిలో అంటే మనకి వరికి ఎక్కువగా నీటి పెడతాం కాబట్టి ఆ నీటిలో చేపలు అనేవి పెరుగుతూ ఉంటాయి. కనుక మిశ్రమ చేపల పెంపకం
ద్వారా ఎక్కువ చేపల పెంపకం చేయవచ్చు. మిశ్రమ చేపల పెంపకం 5 లేక 6 రకాల వేరు జాతులను ఒకేసారి పెంచేస్తాం జరుగుతుంది. వాటిని మనము మిశ్రమ జాతుల పెంపకం అంటాము, మిశ్రమ చేపల పెంపకం అంటాము. సో ఇలాంటి పద్ధతుల్లో స్థానిక విదేశీ చేప జాతులు రెండింటినీ కూడా మనం మిశ్రమం కలిపి మనం చేపల పెంపకాన్ని చేపట్టడం జరుగుతుంది. దీన్ని మనం మిశ్రమ చేపల పెంపకం అంటాము. చూడండి, మిశ్రమ చేపల పెంపకానికి సంబంధించి సరికాని వాక్యం ఏదని అడిగినప్పుడు చూడండి, మిశ్రమ చేపల పెంపకం ద్వారా ఎక్కువ చేపలు పెంచుతారు. ఓకే, ఇలాంటి పద్ధతిలో స్థానిక విదేశీ జాతుల చేపలు పెంచుతారు. అదేవిధంగా ఈ మిశ్రమ చేపల పెంపకంలో చూడండి, ఈ మిశ్రమ చేపల పెంపకంలో ఒకే చెరువులో 5 లేదా 6 రకాల జాతులను కలిపి పెంచుతారు. ఓకేనా, ఇవన్నీ కూడా ఏంటి, మిశ్రమ చేపల పెంపకానికి సంబంధించినటువంటి లక్షణాలు. ఈ లక్షణాలు కానిది ఏంటి, ఉన్నది ఏంటి అని అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ లక్షణాలు కరెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వివిధ రకాల ఆహారపు అలవాట్లు కలిగినటువంటి ఇలాంటి జాతులను ఎన్నుకోవడం వల్ల వాటి మధ్య ఆహారం కోసం పోటీ అనేది ఉండదు. సో మిశ్రమ చేపల పెంపకంలో ఉన్నటువంటి ఒకే ఒక సమస్య ఏంటంటే వేరు జాతులను పెంచుతాము. ఈ వేరు జాతులు పెంచేటువంటి క్రమంలో వాటి యొక్క ఆహారపు అలవాట్లు వేరుగా ఉండాలి. 5 రకాల లేదా 6 రకాల జాతులు ఒకే విధమైన ఆహార అలవాట్లు, ఒకే రకమైన పోషకాలు తీసుకుంటున్నాయి అనుకో, అప్పుడు ఏమవుతుందంటే వాటి మధ్య ఈ ఆహారం కోసం పోటీ అనేది ఎక్కువ అవుతుంది. పోటీ ఎక్కువ అవటం వల్ల మనకి ఎప్పుడైతే ఆహారం అనేది అన్నిటికీ ఒకే రకమైన ఆహారం అవసరం అవుతుంది కాబట్టి వాటి మధ్య పోటీతత్వం పెరిగిపోయి అవి ఎక్కువగా పెరిగేదానికి అవకాశం అనేది, ఆహారం అందక ఎక్కువగా మనకి పెరుగుదల అనేది చూపించదు. సో అలా కాకుండా మనం ఖచ్చితంగా ఆ 5 లేదా 6 రకాల జాతుల యొక్క పోషకాలు లేదా ఆహార అలవాట్లు అనేవి వేరుగా ఉండే విధంగా వేరుగా ఉండే జాతులను మనం ఎంచుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఫలితంగా చెరువుల్లో అన్ని ప్రాంతాల్లో ఆహారాన్ని అవి వినియోగించుకుంటాయి. ఉపరితల ఆహారాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో అందువల్ల అవి ఆహారం వేసినంత ఆహారాన్ని కూడా వేటికి కావాల్సిన ఆహారం అవి తీసుకుంటాయి కాబట్టి అవి పెరుగుదల కొనసాగించడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఉపరితల ఆహారం తీసుకునే కట్ల, మధ్య ప్రాంతంలోని ఆహారం తీసుకునే రోహు మరియు చెరువు అడుగు భాగంలోని ఆహారాన్ని తీసుకుంటే మృగాల్, కామన్ కార్ప్ మరియు కలుపు మొక్కలపై ఆధారపడే గ్రాస్ కార్ప్ చేపలు. ఇలా మనకి 5-6 రకాలు పెంచుకోవడం జరుగుతుంది. చూడండి, ఒక చెరువు లేదా ఒక కొలంలో మనం తీసుకున్నట్లయితే మనకి ఏ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆహారాన్ని మనకి ఏ రకాల చేపలు తీసుకుంటాయని చూసినట్లయితే మనకి చెరువులు తీసుకున్నట్లయితే చెరువులో ఉపరితలం, నీటి యొక్క ఉపరితలం పైన ఉన్న ఆహారాన్ని కట్ల అనేటువంటి చేప తీసుకోవడం జరుగుతుంది. మధ్య ప్రాంతంలో ఉన్న ఆహారాన్ని రోహు అనేటువంటి చేప తీసుకోవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్, మ్యాచింగ్ అడిగేదానికి అవకాశం ఉంది. ఓకేనా, ఉపరితల ఆహారాన్ని రోహు తీసుకుంటే, అదేవిధంగా మధ్య ప్రాంతంలో ఓకేనా చెరువు లేదా సరస్సు యొక్క మధ్య ప్రాంతంలో ఉన్న నీటిలో ఉన్న ఆహారాన్ని తీసుకున్నది రోహు. అదేవిధంగా చెరువు యొక్క అడుగు భాగంలో ఉన్న ఆహారం తీసుకునేటువంటి మృగాల్ మరియు కామన్ కార్పు, ఇవి రెండు కూడా మనకి చెరువు యొక్క అడుగు భాగంలో ఉన్న ఆహారం తీసుకుంటాయి. అదేవిధంగా కలుపు మొక్కల పైన ఆధారపడే కొన్ని చేపలు ఉన్నాయి, వాటిని గ్రాస్ కార్ప్ అంటాం. గ్రాస్ అంటే గడ్డి, కానీ ఈ కలుపు మొక్కల పైన ఆధారపడే వాటిని గ్రాస్ కార్ప్ చేపలు అంటాం. ఈ విధంగా ఈ జాతులన్నీ కలిసి చెరువులో ఆహారాన్ని ఒకదానితో ఒకటి పోటీ పడకుండా తినటం జరుగుతుంది. ఓకేనా, కాబట్టి మనకి ఈ జాతులకు వేరు ఆహార అలవాట్లు ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే ఇటువంటి జాతులన్నింటినీ కలిపినట్లయితే ఒకదానితో ఒకటి ఈ ఆహారం కోసం పోటీ పడకుండా అవి వాటికి కావాల్సిన ఆహారాన్ని వాటి ప్రదేశాల్లో తీసుకొని అవి పెరుగుదలను కొనసాగించడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఫలితంగా చెరువుల్లో చేపల దిగుబడి కూడా పెరుగుతుంది ఈ విధంగా చేయటం వల్ల. కాబట్టి మనం మిశ్రమ చేపల పెంపకాన్ని చేపట్టేటప్పుడు ఈ 5 లేదా 6 జాతుల్లో కలిపి పెంచుతాం కాబట్టి వాటి యొక్క ఆహార అలవాట్లు అనేవి కూడా వేరుగా ఉండాలి అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కొన్ని చేపల పేర్లు ఇచ్చాడు. సో ఒకసారి బొమ్మలు కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంది, చూడండి, ఒకసారి చూద్దాం, ఇబ్బంది ఏం లేదు. టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు కాబట్టి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ప్రతి లైన్ చూడాలి, ప్రతి ఒక్క డయాగ్రామ్ చూడాలి. ఆ డయాగ్రామ్లోని ప్రతి ఒక్క మనకి పార్ట్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఏ వచ్చరికి కట్ల, నెక్స్ట్ బి సిల్వర్ కార్ప్, నెక్స్ట్ సి రోహు, నెక్స్ట్ గ్రాస్ కార్ప్, నెక్స్ట్ మృగాల్, కామన్ కార్ప్. ఓకేనా, ఇవి ఒక చెరువులో ఈ రకాలన్నింటినీ కూడా చెరువులో కలిపి వేసినట్లయితే అవి ఈజీగా మనకి అభివృద్ధి సాధించడానికి అవకాశం అనేది, ఎక్కువ ఉత్పత్తి సాధించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వీటికి వేరు ఆహారపు అలవాట్లు ఉన్నాయి కాబట్టి వీటిని మనం ఒకే చెరువులో
మనం ఒకేసారి ఈ 5 రకాల చేపలను మనం పెంచవచ్చు. నెక్స్ట్ సో ఈ మిశ్రమ చేపల పెంపకంలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే, ఈ మిశ్రమ చేపల పెంపకంలో ఉన్న సమస్య ఏంటంటే చేపలన్నీ కూడా వర్షాకాలంలోనే గుడ్లు పెడతాయండి. ఓకేనా, అన్ని రకాల చేపలు 5 రకాల చేపలు వేసాము, 5 రకాల జాతులకు చెందిన చేపలు వేసాము. ఓకేనా, ఆహారపు అలవాట్లు వేరు వేరుగా ఉన్నాయి కాబట్టి వాటికి కావాల్సిన ఆహారాన్ని అవి తీసుకుంటాయి, పెరుగుదల సాధించిన. కానీ గుడ్లు పెట్టేదామని ఒకే కాలంలో అంటే వర్షాకాలంలోనే గుడ్లు పెట్టడం జరుగుతుంది. సో వన్య వనరుల నుండి చేపల విత్తనాలు సేకరించినా కూడా, అంటే వేరే జాతి నుంచి చేపలు సేకరించినా కూడా అవి ఇతర జాతి చేపల విత్తనాలతో కలిసి ఉండటం జరుగుతుంది. ఓకేనా, వేరే అంటే వన్యజాతి చెందిన అంటే వేరే జాతులు వేరే వనరుల నుండి మనం చేపల విత్తనాలు తీసుకొచ్చి దీంట్లో కలిపినా కూడా ఇవి ఏం చేస్తున్నాయి, ఇతర జాతి చేపలతో కూడా కలిపి అక్కడ జీవనాన్ని కొనసాగించడం జరుగుతుంది, విత్తనాలతో కలిసి ఉండటం జరుగుతుంది వేరు వేరు జాతులు కూడా. కావున చేపల పెంపకంలో ప్రధాన సమస్య ఏంటంటే మంచి నాణ్యత కలిగిన విత్తనాలు అందుబాటులో లేకపోవడం. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనకి ఏ రకమైన చేపల విత్తనాలు తీసుకొచ్చి చేసినా కూడా అవన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయి మనకి మిశ్రమ చేపల పెంపకంలో కలిసిపోవటం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే మనకి మంచి నాణ్యత కలిగినటువంటి విత్తనాలు కలిగిన చేపలు రావట్లేదండి. కాబట్టి మంచి నాణ్యత కలిగిన విత్తనాలు అందుబాటులో లేకపోవడమే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యగా మనం గుర్తించుకోవచ్చు మిశ్రమ చేపల పెంపకంలో. ఈ సమస్యను అధిగమించడానికి హార్మోన్ల ప్రేరణను ఉపయోగించి చేపలను పెంచడానికి మార్గాలు ఇప్పుడు కనుగొనబడ్డాయి. కాబట్టి మంచి నాణ్యత కలిగినటువంటి విత్తనాలు రావాలంటే ఓకేనా, అప్పుడు మనం ఆ చేపలకి కొన్ని రకాల హార్మోన్లు కానీ ఇచ్చినట్లయితే, హార్మోన్లు ఇచ్చిన దాంట్లో అవి ప్రేరేపించడం జరుగుతుంది. దాని ఫలితంగా అప్పుడు చేపలు అనేవి ఎక్కువగా వాటి నుంచి చేప గుడ్లు అనేవి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. దీనివల్ల కావలసిన పరిమాణంలో స్వచ్ఛమైన చేపల విత్తనాల సరఫరా అనేది జరుగుతుంది. దీనివల్ల అంటే ఆ చేపలకి ఇచ్చినటువంటి హార్మోన్ల యొక్క ప్రభావం వల్ల. కాబట్టి చేపల నుంచి మనకి మంచి స్వచ్ఛమైన చేపల విత్తనాల ఉత్పత్తి జరగాలి అంటే ఖచ్చితంగా ఆ చేపలకి ఏముండాలి, హార్మోన్లు అనేది ఇవ్వాలి అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చివరికి చూడండి, ఇక్కడ చివరి టాపిక్ చిన్న టాపిక్ ఉంది. సో తేనెటీగల పెంపకం. సో తేనెను విస్తృతంగా వినియోగిస్తున్నందువల్ల తేనెటీగల పెంపకం వ్యవసాయ పరిశ్రమగా మారింది. కాబట్టి ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నటువంటి అన్ని రకాల మందుల్లో కావచ్చు ఆరోగ్యపరంగా మనకి ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఇది పంచదార ఈ బెల్లానికి మనకి కన్నా ఇది బాగా ఆరోగ్యకరంగా ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువగా ఈ తేనెను విస్తృతంగా వినియోగించడం జరుగుతుంది. దాని ఫలితంగా తేనె పెంచడం అనేది ఒక వ్యవసాయ పరిశ్రమగా మారిపోయింది తేనెటీగల పెంపకం అనేది. సో తేనెటీగల పెంపకానికి పెట్టుబడి కూడా తక్కువగా ఉంటుంది. సో దీనికి అంటే మామూలుగా మనం వ్యవసాయం చేసేదాని దానికన్నా ఈ తేనెటీగల పెంపకానికి కావాల్సిన పెట్టుబడి కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి దీనిని అదనపు ఆదాయ వనరుగా రైతులను చేపట్టడం జరుగుతుందంట. వ్యవసాయ కార్యక్రమాలు చేస్తారు, వ్యవసాయ కార్యక్రమాలతో పాటుగా వీటిని కూడా పెంచడం జరుగుతుంది. ఎందుకంటే వీటికి పెట్టుబడి దానికి కావాల్సినంత పెట్టుబడి దీనికి అవసరం లేదు. కాబట్టి ఈ వ్యవసాయ కార్యక్రమాలతో పాటుగా అదనంగా దీన్ని కూడా తేనెటీగల పెంపకాన్ని కూడా రైతులు చేపట్టడం జరుగుతుంది. సో ఇక్కడ దీని నుంచి తేనెటీగల పెంపకం నుంచి తేనెతో వస్తుంది, తేనెతో పాటు మైనం కూడా రావడం జరుగుతుంది. సో ఈ తేనెతో పాటు తేనె తుట్లైన మైనం కూడా వివిధ రకాల మందుల తయారీకి ఉపయోగపడటం జరుగుతుంది. కాబట్టి తేనె అనేది విస్తృతంగా ఉపయోగించడం జరుగుతుంది. సో వాణిజ్యపరంగా తేనె ఉత్పత్తికి ఏపిస్ సిరానా ఇండికా. చూడండి, మన దేశంలో వాణిజ్యపరంగా తేనె ఉత్పత్తికి ఉపయోగపడేటువంటి తేనెటీగ ఏదంటే ఏపిస్ సిరానా ఇండికా. దీన్ని ఇండియన్ బీ అని కూడా అంటామండి. సో ఇది వాణిజ్యపరంగా తేనె ఉత్పత్తికి ఉపయోగపడేటువంటి కీటకం అది. ఏపిస్ సిరానా ఇండికా గుర్తుపెట్టుకోండి. ఏపిస్ సిరానా ఇండికా, దీన్ని ఇండియన్ బీ అంటాము. సో దీని ద్వారా వాణిజ్యపరంగా తేనె ఉత్పత్తి అనేది లభిస్తుంది. నెక్స్ట్ చూడండి, ఏపిస్ డార్సెటా, రాక్ బీ మరియు ఏపిస్ ఫ్లోరియా, లిటిల్ బీ వీటిని కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా, కాబట్టి మనకి ఎక్కువగా వాణిజ్యపరంగా మనకి తేనె ఉత్పత్తికి ఉపయోగపడేటువంటి ఇండియన్ బీ ఏదంటే ఏపిస్ సిరానా ఇండికా. వీటితో పాటుగా ఏపిస్ డోర్సెటా, రాక్ బీ మరియు ఏపిస్ ఫ్లోరియా, లిటిల్ బీలను కూడా ఈ తేనె ఉత్పత్తికి ఉపయోగించడం జరుగుతుంది. ఓకే రైట్. సో నెక్స్ట్ మనకి చూడండి, తేనెటీగల పెంపకం ఏ విధంగా జరుగుతున్న డయాగ్రామ్ కూడా ఇచ్చాడు. తేనెటీగలు పెంచే ప్రదేశంలో తేనె పట్టు అమరిక, తేనె తీసేటువంటి సాధనం, ఆ తేనె పట్టు నుంచి తేనె తీసేటువంటి సాధనం
నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి చివరన క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది. ఇటాలియన్ రకానికి చెందినటువంటి ఒక తేనెటీగ ఉంది, అదే ఎపిస్ మెల్లిఫెరా. ఎపిస్ మెల్లిఫెరా ఇది ఇటాలియన్ రకానికి చెందినది. తేనె అధికంగా వాణిజ్యపరంగా తేనె ఉత్పత్తి చేయడానికి ఈ జాతిని ఉపయోగించడం జరుగుతుంది. వాణిజ్యపరంగా తేనెను అధికంగా ఉత్పత్తి చేయడానికి ఉపయోగించేటువంటి ఇటాలియన్ రకానికి చెందినటువంటి తేనెటీగ ఏది అన్నప్పుడు ఎపిస్ మెల్లిఫెరా. ఈ ఎపిస్ మెల్లిఫెరా అనేది ఇటాలియన్ రకానికి చెందింది. దీనివల్ల అధిక సంఖ్యలో అధిక మొత్తంలో వాణిజ్యపరంగా తేనెను ఉత్పత్తి చేయడానికి ఈ తేనెటీగలను ఈ ఎపిస్ మెల్లిఫెరాను ఉపయోగించడం జరుగుతుంది. ఎపిస్ మెల్లిఫెరా అనే జాతిని పెంచడం జరుగుతుంది. నెక్స్ట్, ఇటాలియన్ తేనెటీగలకు తేనె అధికంగా సేకరించే సామర్థ్యం ఉంటుంది. కాబట్టి ఈ ఇటాలియన్ రకానికి చెందినటువంటి ఎపిస్ మెల్లిఫెరా అనేటువంటి ఈ జాతికి చెందినటువంటి కీటకాలకి ఎక్కువ తేనెను అధికంగా సేకరించే సామర్థ్యం వీటికి ఉంటుంది. అందువల్ల ఇవి ఎక్కువగా తేనెను అధికంగా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. వాణిజ్యపరంగా తక్కువగా కొడతాయి. అవి చాలా ఎక్కువ కాలం పాటు తేనె తొట్టులో ఉంటూ అధిక ప్రత్యుత్పత్తిని జరుపుతుంటాయి. వాణిజ్యపరంగా తేనె ఉత్పత్తి చేయడానికి తేనె తొట్టులు లేక తేనె గూడును ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా ఇటాలియన్ రకానికి చెందినట్టు ఎపిస్ మెల్లిఫెరా. ఈ ఎపిస్ మెల్లిఫెరానే వాణిజ్యపరంగా తేనె అధికంగా ఉత్పత్తి చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. దీనికి తేనె అధికంగా సేకరించే సామర్థ్యం ఉంటుంది, తక్కువగా కొడతాయి. అదేవిధంగా ప్రత్యుత్పత్తి సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుంది వీటికి. సో అందువల్ల దీన్ని ఎక్కువగా మనకి తేనెటీగల పెంపకంలో ఉపయోగించడం జరుగుతుంది ఈ ఇటాలియన్ రకానికి చెందినటువంటి ఎపిస్ మెల్లిఫెరా. నెక్స్ట్, తేనె యొక్క విలువ లేదా నాణ్యత, దాని యొక్క రుచి అనేది దేని మీద ఆధారపడి ఉందంటే అందుబాటులో ఉండే పచ్చిక బయళ్ళు, పువ్వుల రకాలు, పువ్వుల్లోని పుప్పొడి, పుప్పొడి రేణువులు, మకరంద సేకరణపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి తేనె యొక్క విలువ కావచ్చు, దాని యొక్క నాణ్యత కావచ్చు, దాని యొక్క రుచి కావచ్చు, దేని మీద ఆధారపడుతుందంటే అందుబాటులో ఉన్న పచ్చిక బయళ్ళు అంటే మొక్కల నుంచి పుష్పాలు ఎప్పుడైతే వస్తాయో ఆ పుష్పాల్లో ఉన్నటువంటి మకరందాన్ని సేకరిస్తాయి. కాబట్టి పచ్చిక బయళ్ళు, పువ్వులు రకాలు, ఏ రకానికి చెందినటువంటి పువ్వులు, ఏ మొక్కలకు చెందినటువంటి పువ్వులు, ఒక్కో రకమైన మొక్కల్లో పువ్వుల్లో ఉన్నటువంటి మకరందం అనేది కొంచెం తేడాగా ఉంటుంది, రుచిలో తేడాగా ఉంటుంది. అదేవిధంగా పువ్వుల్లోని పుప్పొడి రేణువులు మకరంద సేకరణపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి వీటన్నిటిపైన మనకి ఈ తేనె యొక్క విలువ, నాణ్యత, రుచి అనేది ఆధారపడి ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఓకే, క్లియర్? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఈ విధంగా మనము అన్ని రకాల చాప్టర్స్ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు మనము ప్రతి చాప్టర్ తీసుకొని లైన్ టు లైన్ మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తూ, ఓకేనా, అక్కడ అదేవిధంగా క్వశ్చన్స్ కూడా ఎక్కడ ఈ లైన్లో ఏ విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి అడిగేదానికి అవకాశం ఉందని అక్కడే మీకు చెప్పుకుంటూ ఇలా మనకి 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు వీడియోస్ అన్నీ కూడా మీకు చేసి మీకు ఒక కోర్స్ రూపంలో మీకు అందించడం జరిగింది. సో కాబట్టి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ రాసే అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. 100% మీ యొక్క ప్రిపరేషన్లో ఉపయోగపడుతుంది. సో డెమో వీడియోస్ ఉన్నాయి, డెమో వీడియోస్ చూడండి. సో డెమో వీడియోస్ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది, లేదా ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది. ఏ ఒక్క లైన్ కూడా మనం మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా ప్రతి లైన్ని మనం చదువుకొని ప్రతి లైన్ని మనకి ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ మనం చదువుకోవడం జరిగింది. క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా అన్ని రకాల వీడియోస్ అనేవి మీకు అక్కడ అందుబాటులో ఉన్నాయి. సో కాబట్టి ఉపయోగించుకోండి. మీ యొక్క ప్రిపరేషన్లో 100కు 100% మీకు ఉపయోగపడతాయి. ఇక్కడ నుంచి తప్పించి మీకు బిట్లు ఎక్కడగా రావు, ఓకేనా. కాబట్టి మనం ప్రతి లైన్ టు లైన్ చదువుతున్నాం కాబట్టి మీకు ఎక్కడ కూడా బిట్ మిస్ అయ్యేదానికి అవకాశమే లేదు. అందుకనే నేను ఎంత క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ లో చెప్పాను మీకు 60 మార్కులకు సంబంధించి ఓన్లీ ఒక 1000 రూపాయలతోటే ఒక కోర్స్ తయారు చేశాను. ఈ 60 మార్కులకు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీకు లైన్ టు లైన్ ఇదే విధంగా ఉంటాయి. మెథడాలజీ పరంగా కావచ్చు, 6th నుంచి ఇంటర్మీడియట్ కంటెంట్ పరంగా కావచ్చు. ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది. ఇలా 60 మార్కులు మనం చెప్పిన దాంట్లో నుంచి బయటికి పోయేదానికి అవకాశమే లేదు. నెక్స్ట్ దీంతో పాటుగా మనకి టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. సో ఈ టెస్ట్ సిరీస్లో మనకి ఇంటర్మీడియట్ మాత్రమే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్ మాత్రమే మనకి ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేవి అన్ని చాప్టర్స్ 30 చాప్టర్స్ అంటే 30 చాప్టర్స్ టెస్ట్ సిరీస్ అనేవి ఇచ్చాము. అదేవిధంగా మనకి మెథడాలజీ పరంగా కూడా మెథడ్స్ కూడా మనకి తెలంగాణ వారికి అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ వారికి వేరువేరుగా ఇచ్చాము. తెలంగాణ వారికి సంబంధించి ఒక 7-8 చాప్టర్స్ అప్లోడ్ చేస్తున్నాను. సో ఆంధ్రప్రదేశ్ వారికి సంబంధించి ఒక 3 చాప్టర్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. మిగతా కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఇలా ఈ టెస్ట్ సిరీస్ కూడా మీరు పర్చేస్ చేయండి. ఈ టెస్ట్ సిరీస్ కూడా చాలా తక్కువ అమౌంట్, ఓన్లీ
499 రూపీసే. మీరు మిగతా వాళ్ళతో మిగతా ఛానల్లో అదేవిధంగా మిగతా యాప్స్లో మీరు పోల్చుకున్నట్టయితే మన ఛానల్లో చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది. అదేవిధంగా క్వాలిటీ కూడా ఉంటుంది. ఎక్కడ కూడా మనం క్వాలిటీ పరంగా రాజీ పడకుండా, ఎక్కడ దేన్ని కూడా స్కిప్ చేయకుండా మనం ప్రతిదీ కూడా మీకు ఉపయోగపడే విధంగా, యూజ్ అయ్యే విధంగా నేను వీడియోస్ అనేవి చేస్తూ ఉన్నాను. సో ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. తప్పకుండా మీరు ఓన్లీ ఇక్కడ ఒక 1000 రూపీస్, ఇక్కడ ఒక 500 రూపీస్, అలా 1500 రూపీస్ కానీ మీరు పర్చేస్ చేసుకెళ్తే మీరు ఖచ్చితంగా మీకు ఈ 60 మార్కులకి చెప్పాను, 60 మార్కులకి 55, 55+ మార్కులు ఖచ్చితంగా తెచ్చే విధంగా మీకు ప్లాన్ చేశాను. ఆ ప్లాన్ ప్రకారం మీకు వీడియోస్ ఇచ్చాను. టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది, ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.